ధ్యాన మహిళా చక్రానికి పూర్తి బాధ్యత తీసుకొని స్వర్ణమాల పత్రి గారు ముందుకొచ్చారు. మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. విక్లాప్స్. ఆనాడు బుద్ధుడు నేర్పిన ధ్యానాన్ని పత్రిగారు నేర్చుకొని ప్రపంచం అంతా చెప్తూ ఆ చెప్పే క్రమంలో ఇంతింత వటుడింత అన్నట్టుగా ఈ సొసైటీ ఎంత డెవలప్ అయ్యిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి క్షణం పత్రిగారు వెంట ఉండి తన అనుభవాన్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రశాంతంగా ఏమీ ఆలోచించుకోకుండా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస, ఏకైక సంకల్పంతో మనకిచ్చిన ఈ యొక్క గౌరవాన్ని మనం ఎంతో బాగా నిర్వర్తించాలి. మహిళలందరూ కలిసి ఈ మహిళా ధ్యాన చక్రం యొక్క సక్సెస్ కోసం ఈ సంకల్ప ధ్యానం ఇది అందరిదేను. మహిళ అనేది ముందరే ఉంటుంది, వెనకుండదు. అది ముందరుండి నడిపించడానికి ఈ ధ్యాన మహాచక్రం మనకొచ్చిన అద్భుతమైన అవకాశం. ఇంకొక 10 సెకండ్లు. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అందరూ కళ్ళ మీద చేతులు పెట్టుకొని ఈ సంకల్ప ధ్యానాన్ని అందరూ అభినందించుకోవాలి. థ్యాంక్ యూ. అందరి ధ్యానులకి నా నమస్కారాలు. మొన్న జరిగిన 9వ ధ్యాన మహాచక్రంలో పత్రిజీ ఫస్ట్ విజయభాస్కర్ రెడ్డి గారు ఇది ధ్యాన మహిళా మహాచక్రం అవ్వాలి 10వ అంటే కొంచెం ఆశ్చర్యం వేసింది. కానీ తర్వాత పత్రిగారు ఎస్ అన్నారంటే అది చాలా పెద్ద సంకేతం అని అనుకుని ఇది చాలా బాగా జరుగుతుందని చాలా నమ్మకం కదిలింది. కాబట్టి అందరం ముందుకి దీన్ని చాలా బాగా దూసుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ నమస్కారం. ఆదిలాబాద్ నుండి రావడం జరిగింది. ఈ ధ్యాన మహా చక్రానికి మహిళ ఫస్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ కావాలని ఎంతో ఆతృతతో 1 మంత్ నుంచి ప్రిపేర్ అవుతున్నా. అయితే నిజమండి, అసలు మనకి అద్భుతమైన గురువు దొరకడం, ఎందుకంటే మహిళని ముందు నడిపించే ఏకైక మన గురువు గారే. ఇంతవరకు ఎవరు కూడా మహిళని ముందుకు తీసుకురాలేదు. మనకు 1+4+8+ అని మనకు సార్ మొన్న అద్భుతమైన మెసేజ్ ఇచ్చిండు. ఆ మెసేజ్ ఎంత అంతరార్థం ఇచ్చిండు సారు. 1 అంటే శక్తి గురించి అద్భుతంగా వివరించిండు సారు. 4 అంటే సరస్వతి గురించి, 8 అంటే లక్ష్మి గారి గురించి. మొత్తం మనమే ఆ అద్భుతమైన కాన్సెప్ట్ నుంచి ఎంతో నేర్చుకొని ఇంకా చాలా ప్రిపేర్ అయిపోయి ఇక్కడికి రావడానికి ఎంతో ఉత్సాహంతో ఆదిలాబాద్ నుండి మేము 4 రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మస్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలండి. నా పేరు రాధిక. మేము చిత్తూరు నుంచి వచ్చాం. నిజంగా లాస్ట్ టైం కొట్టాల్లో కలిసినప్పుడు పత్రి మేడం గారు ఈ మీటింగ్కి రావాలి అని చెప్పారు. ఆ రోజు నుంచి మేము ఒక 4-5 మంది వచ్చాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నిజంగానే ఈ విశ్వంలో మహిళలకు ఇంత గొప్ప స్థానం చూపించినటువంటి మన పత్రి గురువు గారికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమండి. మన సమాజంలోనే చూస్తుంటున్నాం,
ఎవరు ఇవ్వటం లేదు స్త్రీకి అంత గొప్ప స్థానాన్ని గమనిస్తే మన ఇంట్లో నుంచి మొదలు పెడితే కూడా. కాకపోతే మన మీద ఉన్న నమ్మకంతో మనకి ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చి మనకి ఇంత గొప్ప బాధ్యతను అప్పగించారు మన గురుగారు. మనమంతా కలిసికట్టుగా ఈ ధ్యాన మహిళా చక్రాన్ని ఎంత అద్భుతంగా జరుపుకొని అది చిరస్థాయిగా ధ్యాన మహిళా చక్రం అంటే నిలిచిపోవాలి ధ్యాన మహిళా చక్రాలలోనే అంత గొప్పగా జరిపించడానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి గురువుగారి పత్ని మేడం అయినటువంటి పత్రి మేడం గారితో కలిసి అడుగులు వేద్దామండి. మేము సదా సిద్ధంగా ఉన్నాం మేడం, మీరు ఏ వర్క్ చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. మరియు బ్రహ్మర్షి పితామహుడైన మన సుభాష్ పత్రిజీ గారికి మరియు పత్రి మేడంకు శతకోటి వందనాలు. మాది నిజామాబాద్ డిస్టిక్, మండలం బాల్కొండ, గ్రామం బోదేపల్లి. మేము ధ్యానం చేసి నుండి ఆనందంగా ఉన్నాము. తర్వాత ప్రతిరోజు ఒక మహిళ ధ్యానం చేస్తే ఫస్ట్ తను ఆరోగ్యంగా ఉంటుంది, తర్వాత తన కుటుంబం బాగు చేసుకుంటుంది. అదేవిధంగా ధ్యాన ప్రచారం చేస్తే తన ఊరును కూడా మార్చుకుంటుంది అన్న దాంతో మాకు ఒక మాస్టర్ రణవీర్ సార్ అంటారు. అక్కడ మొత్తం బాల్కొండ విలేజ్ గ్రామాలు ఒక 100 ఊర్లు ఒక 50,000కు పైగా జనము ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము. మరియు మహిళ అంటే ఒక పార్వతీ పరమేశ్వరుడు, తర్వాత సీతారాములు, లక్ష్మీనారాయణ అంటే దేవతలలో ముందు అగ్రస్థానం మహిళదే. మరి మనం ధ్యానం చేస్తే మనం అగ్రస్థానంలో ఉంటే మన బ్రహ్మర్షి పితామహుడైన ముఖ్య లక్ష్యం ఏంటంటే ధ్యాన జగత్తు చేసుకోవడమే. ఆ ఉద్దేశంతో మేము ప్రతిరోజు ధ్యాన ప్రచారానికి మా ఊర్లలో చేస్తున్నాము. చిన్న విలేజ్లో అయినా సరే, ఏ చదువుకోని వారికైనా సరే మేము ధ్యానం అందజేస్తున్నాం. మొన్న 11వ డేట్ నాడు మహర్షి మా ఊర్లోకి రావడం జరిగింది, మా ఇంటి దగ్గర కూడా రావడం జరిగింది. అదొక మొక్క మేము చేసుకున్న ధ్యాన ప్రచారానికి మాకు అత్యంత అవకాశం దొరికింది. ఆ రోజు మేము సార్ బాన్స్వాడకు వచ్చిన రోజు కూడా సార్ రమ్మని పిలిచారు. అప్పుడు నాకు అనిపించింది నేను ఇక్కడికి వచ్చిన స్థానం ఏంటంటే నాది ఇంకా ధ్యాన ప్రచారం చాలా ఉంది అన్నది నాకు ముందు చూపించింది ఆ రోజు. ఆ విధంగానే ముఖ్యంగా రణవీర్ సార్ వాళ్ళ ఇంట్లో కూడా ఎందరు ధ్యానులు అయినా సరే వారికి అన్నం పెడుతూ, మరియు ఒక అన్నపూర్ణదేవి రణవీర్ సార్ వాళ్ళ భార్య తను కూడా ఇక్కడికి వచ్చింది. అంటే ధ్యానులకు అన్నం పెడుతూ మేము ధ్యానం నేర్చుకుంటున్నాం, తర్వాత ధ్యాన ప్రచారం చేస్తున్నాము. మొత్తం ధ్యాన జగత్తు అటు నిజామాబాద్ డిస్టిక్ అంతా అయింది. ఆ ఉద్దేశంతోనే మొన్న పత్రి మేడం మెసేజ్ ప్రతిరోజు వస్తుంది రావాలని. ఆ సంతోషంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఓకే మేడం, అమావాస్య పౌర్ణమి ధ్యానాలు కూడా ప్రతిరోజు అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి మేము అందరికీ తెలియజేస్తున్నాం. ధ్యానం అంటే ఈ విధంగా ఉంటుంది, ఆరోగ్యం ధ్యానంతోనే బాగుంటుంది అని అందరికీ తెలియజేస్తున్నాం. ఓకే మేడం, అందరికీ థ్యాంక్ యూ. సో మన గురువు గారు అయినటువంటి పత్రి గారు వస్తున్నారు. పత్రి గారు ఒకసారి బిగ్ క్లాప్స్. మనకి ఇంత అద్భుతమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ గార్డెన్లో జరుపుకుంటూ ఉంటాము. మనం అడగగానే తన భాగ్యంగా భావించి ఎప్పుడు మనకి గార్డెన్ ఇస్తున్నటువంటి ఉషానారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, ఈ వయసులో కూడా అంటే 100కి దగ్గర పడింది వయసు, కానీ ఇప్పుడు కూడా ధ్యాన ప్రచారం చేస్తూ తన క్లాసుల ద్వారా ఎంతో మందిని మోటివేషన్ చేస్తున్నటువంటి స్వరాజలక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. బ్రహ్మఋషి సుభాష్ పత్రి గారి పితామహులకి నా పాదాభివందనం. అమ్మ స్వర్ణలత మేడంకి పాదాభివందనం. ఇక్కడికి వచ్చినటువంటి స్టేజీ మీద ఉన్నటువంటి యోగులకందరికీ కూడా నా వందనాలు. నా ముందు కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు. ఈ మహాచక్రం వచ్చింది అంటే ఎంత ఉత్సాహంగా ఉందంటే తెలియనంత ఉత్సాహంగా ఉంది. సార్ ఇది మనకి ఇచ్చారంటే దీన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎన్నో రకాలుగా మనం నిత్యము కూడా నిమిషం కూడా ఖాళీ లేకుండా అందరికీ కూడా ఈ ధ్యానాన్ని చెప్పటం చేయటం అన్ని రకాలుగా కూడా చెయ్యాలి. ఎన్నో వందల మందికి ఓళ్ళమ్మట కూడా వెళ్ళి నేను ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నాను ఇప్పటికీ కూడాను. అయినప్పటికీ కూడా ఇంకా చెయ్యాలి. ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మహానుభావులకి? ఏమిచ్చా రుణం తీరదు. గురువు రుణం తీరాలంటే చాలా కష్టం. అందుకని ఆ దంపతుల యొక్క వారిద్దరికి కూడా నా శుభాభివందనాలు నేను తెలియపరుచుకుంటున్నాను. మొత్తం అందరూ కూడా ఈ ధ్యానం ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పాలని, ఈ ధ్యానాన్ని ప్రచారం చేసి ధ్యాన జగత్తు తీసుకురావాలని, మన మహిళా చక్రం
చాలా ఉత్సాహంగా జరుపుకోవాలని వారు ఇది మనకి ఇచ్చినందుకు చక్కగా కల్చరల్ యాక్టివిటీస్ ఏంటి, స్పోర్ట్స్ ఏంటి, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం అజాగ్రత్తగా ఉండి ఎక్కడా ఏమీ లోటు లేకుండా మనం శభాష్ అనిపించుకోలేక చెయ్యాలి. వారికి ఇదే మనం ఇచ్చే కానుక అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. కనిపించిన దేవతలైన పత్రి సార్, మళ్ళీ స్వర్ణమల అమ్మకి నా హృత్పూర్వక వందనాలు. నా పేరు సుమంగళ. నేను కర్ణాటక నుంచి వచ్చాను. మా టీంతో మొత్తం ఒక్క ప్లేస్ కాకుండా దావణగేరే, బళ్ళారి, కంప్లి, గంగావతి, కురుగోడ్, రాయచూర్ నుంచి మాట్లాడుకుని సడన్గా అమ్మవారు మీటింగ్ పెట్టారు. సో 2 డేస్లోనే నిన్న ఆఫీస్లో వర్క్ చేసుకుంటే పోదామా అంటే అప్పటికప్పుడే, అంటే మహిళలు ఏమైనా చెయ్యొచ్చు అనుకోవడానికి ఏ సపోర్ట్ లేకుండా వెహికల్ మాట్లాడుకుని ఫోన్తోనే కాంటాక్ట్ చేసేయండి అని. సో మధ్యాహ్నానికి ఇక్కడ చేరుకున్నాము. దానికి ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను. అంటే మహిళలు ఏదైనా సాధించవచ్చు అని సారే మాకు ప్రోత్సహిస్తారు. మొన్న డిసెంబర్లో సార్ మెసేజ్ ఇచ్చారు, నెక్స్ట్ డిసెంబర్లో మహిళా ధ్యాన చక్రం అని. సో దాని బిఫోర్ గానే సక్సెస్ ఎలా ఉంటుంది అని ½ అన్ అవర్ ప్రోగ్రామ్ ఇచ్చాం. కర్ణాటక మహిళలంతా చిన్న ప్రోగ్రాము. దానికి బోనస్ ఏమి దొరికింది తెలుసా? 2 days కర్ణాటక ధ్యాన మహాచక్ర, నెక్స్ట్ 24th, 25th అని. సో జస్ట్ అన్నారు, అప్పుడే మనం మహిళలంతా ఎంత సక్సెస్ అని తెలుసుకున్నాం. సో ఇంకా నెక్స్ట్ డిసెంబర్ చాలా టైం ఉంది. మనం ఎలా చేయగలము చెప్పండి? ఎలా చేయగలము? ఏమైనా చేయగలము. సో దానికి కల్లారా ఎక్కడో విన్నాము, చదివినాము వీర వనితలని, కానీ మా కళ్ళెదురుగానే అమ్మనే కనిపిస్తుంది. అన్ని శక్తులు కూడా ఈ మాతృహృదయంలోనే ఉంది. అలాంటిది తన బిడ్డలైన మనము ఎలా విజృంభించాలి? సో నెక్స్ట్ ధ్యాన మహిళా చక్రం నభూతో నభ భవిష్యత్తు అన్నంగా ఉండాలి. చేద్దామా? అమ్మ ఎలా చెప్తే తన ఇంతమంది బిడ్డలని తన ఎలా ఆడుకుంటుందో అలా మనము ఆ ఆనందం అందిస్తాం. వాళ్ళిద్దరికి మనం ఇచ్చే ప్రేమ అంటే ఇదే ఆ ఆది దంపతికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ధ్యాన మహిళా చక్రం అనగానే సుదూర ప్రాంతాల నుంచి కూడా మహిళలు రావడం జరిగింది. అలాగే చెన్నై నుంచి సునీత మేడం వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం. పత్రి గారికి, మేడంకి నమస్కారం. ధ్యాన మహిళా చక్రం అంటేనే ఎంత ఆనందం వేసిందో. ఇట్లాంటి ఒక అవకాశం మనకు రావడం నిజంగా మన అదృష్టం. చెన్నై నుంచి రిప్రజెంట్ చేస్తూ మా మదర్ జ్యోతి మేడం గారు నేను వచ్చాము ఇవాళ. సో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ మనకి. ఎప్పుడు ధ్యాన చక్రం అంటే ఒక 6 months ముందు నుంచి మనం ప్లానింగ్ స్టార్ట్ చేస్తాము. కానీ ఇంకా జనవరి 1 నెల అయ్యింది చక్రం అయ్యి. నెక్స్ట్ చక్రానికి ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తాం వర్క్. అంటే మహిళలు ఎంత ముందు చూపుతూ ఉంటారని మనం ప్రూవ్ చేసుకుంటున్నాం. ఏది కూడా ప్రాపర్గా ప్లాన్ చేస్తే చాలా అద్భుతంగా జరుగుతుంది. అది మహిళల్లో ఆ క్వాలిటీ ఉంది అని మనకే తెలియని మన క్వాలిటీస్ని పత్రి గారు చాలా చూపిస్తారు ఎన్నో కోణాల్లో. సో మనకి ఇది వచ్చిన చక్కటి అవకాశము. నా ధ్యాస అంతా ఈ సంవత్సరానికి నేను పెట్టుకున్న టార్గెట్ ఎంతమంది మహిళలకి కొత్తగా ధ్యానం నేర్పించగలము. అంటే ధ్యాన మహిళా చక్రం అంటే ఆ ప్రోగ్రామ్ అప్పుడు మనం ప్రూవ్ చేసుకోవడం కాదు, ఈ సంవత్సరం మొత్తము మహిళల్ని మనం టార్గెట్ గా పెట్టుకొని. ఎందుకంటే ఒక మహిళ బాగుపడిందంటే ఇంట్లో ఆవిడే ఒక పిల్లర్ అన్నమాట ఇంటికి. సో అందరూ కూడా ఆవిడతో కనెక్ట్ అయ్యి ఉంటారు. అట్లా అత్తగారు, మామగారు కానీ, భర్త కానీ, పిల్లలు కానీ అందరూ కూడా తన మీద ఆధారపడి ఉంటారు. తను ఒక్కటి తన ఆలోచన విధానం బాగుంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటది అన్న ధ్యాసతో. సో ఆ మహిళలకి ఎంత దూరం మనం ధ్యానం తీసుకెళ్ళగలం అనే దాని మీద నా దృష్టి అంతా ఉంది. సో అది ఖచ్చితంగా ఈ సందర్భంగా ఈ ప్రతిరోజు కూడా దీనికోసం నా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నా వంతు ఆయన సహాయం చేస్తూ పత్రి మేడం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా ఫాలో చేస్తూ ధ్యాన మహాచక్రానికి మేము భాగం అవుతామని
ఈ సందర్భంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. దీనికోసం మా చెన్నైలో మహిళా ధ్యాన మహాచక్రం ఏం ప్రోగ్రామ్ మేడం అది సన్నాహ సభ April 20th పెట్టుకుంటున్నాం మేడం. మీరు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈరోజు సభ ముగిక ముందే ఇంకో సభకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్లీజ్ వెల్కమ్ మేడం. అలాగే ధ్యాన జగత్ మ్యాగజైన్ మనందరికీ తెలుసు. ఆ మ్యాగజైన్ ఎడిటర్గా తన బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి వాణి మేడం గారు. ధ్యాన మహిళలందరికీ ధ్యానాభివందనాలు. పత్రిగారికి పాదాభివందనాలు. ఈరోజు పిఎస్ఎస్ఎంలో ఇంతమంది మహిళలు కుటుంబాలుగా వచ్చి పిఎస్ఎస్ఎంలో చేరి చక్కగా ధ్యానం చేసుకుంటున్నారంటే అది చాలా గొప్ప విషయం. ఆ రోజు గౌతమ బుద్ధుడు సత్యాన్వేషణకు బయలుదేరి సత్యాన్ని కనుగొనడానికి వెళ్ళినప్పుడు ఆయన వెంట ఆయన భార్య రాలేదు. కానీ ఇప్పుడు మన గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారు సత్యాన్ని తెలుసుకున్న సత్యాన్ని అందరికీ తెలియజేయడానికి బయలుదేరినప్పుడు వారి వెంట మన పత్రి మేడం వచ్చారు. అంటే దీనికి ఒక ధర్మ బద్ధతను పత్రి మేడం కలగజేశారు. కాబట్టి మరి మనమందరం కూడా కుటుంబాలుగా దీంట్లోకి రావడం జరిగింది. మరి ఎక్కడ చూడండి ధ్యాన మహాచక్రం అయిందంటే మొత్తం ఫ్యామిలీ బంధువులతో సహా అక్కడే ఉంటాం. సో ఇట్లా మేడం మీరు రాబట్టే మేమందరం రాగలిగాం మేడం. సారు తర్వాత నేను మ్యాగజైన్ కోసం పత్రి మేడంది ఇంటర్వ్యూని స్క్రిప్ట్ చేస్తూ ఉంటుంది మొన్నటి వరకు. ఎన్నిసార్లు నా మనసుకు బాధ కలిగిందంటే మేడం ఇంటర్వ్యూ వింటుంటే అసలు పెన్నక్కడ పడేసి ఏంటి ఇంత బాధ పెట్టారు సార్ మేడంని అని చెప్పి చాలా బాధపడ్డాను నేను. సో నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసిన ఈ మహతల్లి అంత బాధపడిందా, ఇన్ని త్యాగాలు చేశారు వాళ్ళ కుటుంబంలో, పిల్లలు చిన్న పిల్లలు. అంటే ఈ రోజు మనము ఇంతమంది మహిళలను ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణము ఆ రోజు మేడం చేసిన మరి వాళ్ళ పిల్లలు చేసినటువంటి త్యాగాల ఫలితమే ఇది. సో ఎక్కడో వంటింట్లో వంటలు చేసుకుంటూ వచ్చేపోయే చుట్టాలకు కాస్త వండి పెట్టుకుంటూ ఇదే జీవితం అనుకొని బతికే మనల్ని తీసుకొచ్చి ఒక సమాజానికి పనికొచ్చే ఒక ఉపకరణాలాగా తయారు చేశారు పత్రిజీ. మనం వెళ్తున్నా అంటే ఏ దేశానికి వెళ్తే ఆ దేశాల్లో మన కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. అంటే మన యొక్క జన్మకు ఒక పరమార్థాన్ని ఒక ధన్యతను కలగజేశారు పత్రిజీ. వారికి కన్న తల్లిలాగా మనల్ని వారు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వేరైతే మనకు పునర్జన్మనిచ్చిన తల్లిదండ్రులు పత్రి సార్ అండ్ పత్రి మేడం. వాళ్లకు మనం ఎంతగానో కృతజ్ఞులుగా ఉంటాము. మరి అందరికీ చాలా మందికి డౌట్ అండి, ఏమని అంటే ఆత్మకు లింగ భేదం లేదు కదా, మరి మహిళా జానచక్రాలు ఏంటి, స్పెషల్ గా మహిళా జానచక్రం ఏంటి, మహిళలను సపరేట్ గా తీసి ఏంటి ఇదంతా చేయడం అని బహుశా లేడీస్ కి రాకపోవడం కానీ జెంట్స్ మాస్టర్స్ కి వచ్చి ఉండొచ్చు డౌట్. అయితే ఇదంతా కూడా పత్రిజీ తత్వాన్ని మైక్రో లెవెల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే తెలుస్తుంది మనకు. ఏంటంటే ప్రతి ఒక్క మనిషిలో ఉండేటటువంటి స్త్రీత్వం అంటే ప్రేమ, కరుణ, దయ, సానుభూతి ఇలాంటివన్నిటిని ఆడవాళ్లు మర్చిపోతున్నారు, మగవాళ్ళు మర్చిపోతున్నారు. మర్చిపోయి పురుషాహంకారం ఆడవాళ్లలో పెరిగిపోతుంది, మగవాళ్లలో పెరిగిపోయి భూమి యొక్క వినాశనానికి తొందరగా వెళ్తున్నారు. అటువంటి టైంలో ప్రతి ఒక్క మహిళలో ఉన్నటువంటి ఆ మహిళా తత్వాన్ని బయటికి తీసి ప్రతి ఒక్క పురుషుడిలో ఉన్నటువంటి ఆ స్త్రీ తత్వాన్ని కూడా బయటికి తీసి, స్త్రీతత్వం అంటే కరుణ, దయ, జాలి అనేటువంటి పురుషులలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి వాటిని కూడా బయటికి తీసి ఈ భూమిని స్వస్థత చేయించడానికి పత్రిగారు ఈ మహిళలను ముందుకు పంపిస్తూ వాళ్ళ ద్వారా అద్భుతమైనటువంటి ధ్యాన ప్రచార కార్యక్రమాలను జరిపిస్తూ మరి రేపు మనం రాబోయే మహిళా ధ్యాన చక్రానికి 1,00,000 మంది స్త్రీలను తీసుకెళ్లి కడతాల్లో కూర్చోబెట్టి సార్ ముందు హాయిగా ప్రాతకాల ధ్యానం చేసుకుందాం, హాయిగా ఉందాం. మరి ఇది ఇలాంటి పత్రిగారి ధర్మ సూక్ష్మాలను తెలుసుకున్నప్పుడు సారు ఆవిష్కరించే ప్రతి ఒక్క దానిలోంచి మనకు అద్భుతం తెలుస్తూ ఉంటుంది. మరి మహిళా ధ్యాన మహాచక్రం అనేది మన పిఎస్ఎస్ఎం కిరీటంలో ఒక కలికి తురాయి. తప్పకుండా సారు మనకు అప్పచెప్పిన పనిని
మనం అద్భుతంగా నెరవేర్చుకుందాం. మరి ఇదే సందర్భంగా ధ్యాన జగత్ ఎడిటర్గా నేను మహిళలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మరి మన పత్రిగారి మానస పుత్రిక PSSM కరదీపిక అయినటువంటి ధ్యాన జగత్ మాస పత్రికను ప్రతి మహిళ తన వంతు బాధ్యతగా 10 చందాలు చేయాలి ఈ సంవత్సరం. దీనికి కంకణం కట్టుకొని మరి మనకున్న ఆయుధం ఏంటండి? పోపుల డబ్బా కదా, వంటింట్లో పోపుల డబ్బా మన ఆయుధం. సో ఆ పోపుల డబ్బాలో ప్రతిరోజు 10 రూపాయలు వేద్దాం. సంవత్సరం తిరిగేసల్లా అవి 3650 రూపాయలు అవుతాయి. 650 రూపాయలు ఏదో మన అవసరాలకు పక్కకు పెట్టుకొని 3000 రూపాయలను మనం ధ్యాన జగత్కి చందాగా కడితే మన ఫ్రెండ్సో, మన అక్క చెల్లెళ్ళో, మన పక్కింటోళ్ళో, లేకపోతే మనల్ని శత్రువులుగా అనుకుంటున్న వాళ్ళు, ఎందుకంటే మనం ఎవరిని శత్రువులు అనుకోం కదా, వాళ్ళు అనుకుంటుంటారు ఎప్పుడన్నా. ఎందుకంటే మనం వాళ్ళ వేవ్ లెంత్కి మనం సరిపోవటం లేదు అనుకొని వాళ్ళు మనల్ని శత్రువులుగా పక్కన పెట్టిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ ధ్యాన జగత్ చందాని, సంవత్సరం చందాని వాళ్ళకు కట్టి వాళ్లను ఈ ఆత్మజ్ఞాన పరాయణులుగా చేసి ఈ సంవత్సరం అంతా మనం దానికోసం కృషి చేద్దాం. ఒక ఉప్పెనలా, ఒక ఉద్యమంలా ధ్యాన జగత్ చందాలను కూడా చేద్దాము. దయచేసి ప్రతి ఒక్క మహిళ ఇందుకు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఆని అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. గత 21 సంవత్సరాల నుంచి ఈ ధ్యానంలో, ఈ ధ్యాన కుటుంబంలో, ఈ వసుదే కుటుంబంలో రావడం జరిగింది. ఒక్కరిగా కాకుండా కుటుంబం యావత్తు కూడా ఇందులో దిగడం జరిగింది. ముందుగా పరమ గురువులు మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మన మేడం గారు స్వర్ణమాల మేడం గారికి తల్లిలాగా మనల్ని అందరినీ నడిపిస్తూ, అప్పుడప్పుడు గట్టిగా గద్దిస్తూ, చీవాట్లు పెడుతూ, అవన్నీ ముద్దుగా చాలా బాగుంటాయి. తల్లి ఇప్పుడు అలాగే ఉండాలి. అలాగే పిల్లలైతేనేమి, ఎవరైతేనేమి అందరూ కూడా ఆ కుటుంబం అందరూ వచ్చారు కాబట్టి వాణి మేడం చెప్పినట్టుగా ఇక్కడ చాలా మంది కుటుంబాలతో ఉన్నాం మనం ఈరోజు ఇక్కడ. ఇది గొప్ప విషయం, ఒక గొప్ప మార్పుకి ఒక నాంది ఇది. అలాగే మన గారపాటి లలిత మేడం చెప్పినట్టుగా ఈ పత్రిజీని కన్న తల్లి ఆ సావిత్రి మాతకి, ఆ సావిత్రి తల్లికి మనం అందరం కూడా గట్టిగా కర్తార్థం చెప్పాలండి. ఎందుకంటే ఈ మహాత్ముడిని, ఈ పరమాత్ముడిని మన అందరికీ నడియాడే నారాయణుడిగా మన అందరికి ఇచ్చారు. ఆ మహాత్ముడు ఉన్నారు కాబట్టి ఆ మాట మనం, ఆ చిన్న శ్వాస మీద ధ్యాస అనే ఆ సహజమైన సరళమైన ఆ ఒక్క వాక్యమే మనల్ని ఇక్కడికి నడిపించొచ్చిందంటే, మన ఆచరణలో గనక 5%, 1% చాలండి. అతని ఆచరణ, అతని మాట, అతని ధ్యాస, అతని పలకరింపు, అతని వినయం, ఎన్ని మహాత్ములు ఎన్నెన్ని సుగుణాలు ఉన్నాయో మరి అది ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. అది అక్కడ ఆ ఫ్యామిలీ అందరికీ వచ్చున్నది. కానీ అది మన అందరం కూడా 5% అయినా కనుక మనం ఉండగలిగితే కనుక ఇలాంటి ధ్యాన మహాచక్రాలే కాదండి, ఎన్నెన్నో చేయొచ్చు. ఎంతెందరినో కలుపుకుంటూ, ఒక్క మహానుభావుడు ప్రపంచాన్ని కలుపుకుంటూ వెళ్తున్నారంటే మనం మహిళల్ని కలుపుకోవడం ఏంటండి? ఇంటికి, పుట్టింటికి, అత్తింటికి వారధిగా ఒక ఆడపిల్ల తల్లింట్లో 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, ఈ రోజు అయితే 25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు కూడా అవుతున్నాయి అనుకోండి. మా అమ్మాయికి మొన్నే మ్యారేజ్ చేస్తాం 26 సంవత్సరాలకి. ఇప్పుడు ఆ అత్తింటి నుంచి అమ్మగారి నుంచి అత్తింటికి వెళ్ళిన తర్వాత అక్కడ కుటుంబ సభ్యులందరూ తన కుటుంబ సభ్యంగా చేసుకుంటుందా లేదా అండి? ప్రతి ఒక్కరు చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి అలవాటు ఉంది. ఆ శ్రీమూర్తికి ఒక ఇంటిని, ఒక ఇల్లాన్ని నడిపినట్టుగా ఒక తండ్రి కానీ భర్త కానీ నడపలేదు. ఒక స్త్రీ మాత్రమే అంత బాగా నడపగలదు, అందరినీ కలుపుకుంటూ వెళ్ళగలదు. అది ఎంతో గొప్ప. ఇంకా చాలా చాలా ఆలోచనకి దానికి మన కొన్ని సంవత్సరాలు పోతే అర్థమవుతుంటాయి, కొన్ని అప్పటికి మాత్రమే కొంత అర్థమవుతాయి. మనకు అర్థమవుతుంది దాన్ని మనం పక్కన పెట్టకుండా చాలా అవలీలగా హాయిగా ఈ ధ్యానమా చక్రాల్ని ఒక ధ్యానం చెప్పడమే కాకుండా ఈ ధ్యానమా చక్రాన్ని ఇక రంగరంగ వైభోగంగా ఒక ఈ భూమి మీద ఒక భూతల స్వర్గంలాగా, ఒక ఆనందో బ్రహ్మగా ఎన్నెన్నో కళలతో, డాన్సులతో, ఆటలతో, పాటలతో అద్భుతంగా చేసుకోవాలన్నదే మన అందరి యొక్క ఆకాంక్ష. మన బంధువుల్ని, మన చుట్టాలని అందరినీ తీసుకొద్దాం. డోక్రా మహిళలేంటి, ఎన్నెన్నో మహిళా విభాగాలు ఉన్నాయండి. అన్ని రకాలుగా మనం అందరం వెళ్దాం. తప్పకుండా ఈ కార్యక్రమాలు చేసుకుందాం, దిగ్విజయంగా అద్భుతంగా జరుపుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సత్యయుగ నిర్మాత అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు ధర్మపత్ని స్వర్ణమాల గారి పాదాలకి నమస్కరిస్తూ, నా పేరు అరుణజ్యోతి, నేను కరీంనగర్ నుండి వచ్చానండి. చిన్నప్పుడు అంటూ ఉండేదాన్ని అమ్మతో, ఎప్పుడు చూసినా ఆ గిన్నెలు తోముతూ ఉంటావు, బట్టలు తొక్కుతూ ఉంటావు, వంటలు చేస్తుంటావు, ఇది తప్పిస్తే ఇంకేం ఉండదా అని. అదేంటి మన పని, అది కాకపోతే ఇంకేంటి, రేపు అత్తగారింటికి వెళ్తే ఇక బాగానే చేస్తావు, నాకు మంచి పేరు అనేదమ్మ. అంటే నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చారు సార్. ముఖ్యంగా మహిళా ధ్యాన మహోత్సవం అనేది ఒక అద్భుతమైనటువంటి వరం. ఇది
ఎందుకంటే ఇన్నాళ్ళు మనం చేసినటువంటి ధ్యాన ప్రచారం ఒక ఎత్తు అయితే, ప్రతి ఇంటికి ఇల్లాలు ఒక పునాది రాయి వంటిది. ఆ సంసార భారాన్ని ఎంతో బాధ్యతాయుతంగా స్వార్థ పూరితంగా నిర్వహిస్తూ ఉంటుంది. మరి అక్కడ పట్టుకోవాలి మనం నాడిని. ఈ ధ్యానము ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్స్. నీ పిల్లలకి నేర్పిస్తే చక్కటి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. అలాంటిది ధ్యానము అని మనం ధ్యాన ప్రచారం చేయవలే. అంతకు పూర్వం మరి సార్ ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాసతో, సంపూర్ణమైనటువంటి సాధనతో ఈ ప్రకృతికే మనం ట్యూనప్ అయిపోతే మనమే ఆటోమేటిక్గా నడిపించబడతామండి. ఫస్ట్ ఆ సాధనలో ఉండండి. ఆ ప్రేమతత్వంతో అన్నపూర్ణాదేవిలాగా, ఒక కరుణామూర్తిలాగా, ఆ అజ్ఞానాన్ని తొలగించే ఒక వీర మాతలాగా, ఆది పరాశక్తిలాగా మనము ముందుకు వెళ్ళాలి. ఏ కొంచెం కూడా భయం అవసరం లేదు, ఏ కొంచెం కూడా మోమాటం అవసరం లేదు, సిగ్గు అంతకన్నా లేదు. ఒక గొప్ప అవకాశం ఇది. మరి మన జిల్లాల్లో అయితేనేమి, మన ఊర్లో పట్టణాల్లో ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా డ్వాక్రా మహిళల కాడ నుంచి మొదలు పెడితే టీచర్స్, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మహిళలు ఉన్నారు, పల్లెల్లో మహిళలు ఉన్నారు. అలాగే ఎంతో చక్కటి ఉన్నతమైనటువంటి అధికారులు ఉన్నారు మహిళలు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకండి. అందరికీ కూడా ఈ ధ్యానం యొక్క విశిష్టతని చెప్పండి. ముఖ్యంగా మీ కుటుంబం బాగుపడుతుంది అంటే తప్పకుండా మహిళలు దిగి వస్తారు. సో ఈ అవకాశాన్ని మనం అందరం కూడా పూర్తిగా వినియోగించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, ఇక్కడ స్టేజ్ని అలంకరించిన ఆత్మ బంధువులందరికీ, వచ్చిన ధ్యానులందరికీ, మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు. గట్టిగా క్లాప్స్ కొడదాం. బ్రహ్మర్షి పత్రి మహారాజుకి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, మహిళా ధ్యాన మహాచక్రంకి, మహిళా ధ్యాన మహాచక్రంకి, మహిళా ధ్యాన మహాచక్రంకి. మరి నాకు 32 సంవత్సరాలు ఉన్నప్పుడు, నా పేరు శైలజ, ఖమ్మం. ధ్యానంలో వచ్చి 17 సంవత్సరాలు అవుతుంది. 32 సంవత్సరాల దాకా నేను ఎంతో ఏడ్చి వెతికి ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆనందమే నేను. పేరు నాకు గుర్తుండదు, సార్ గుర్తు చేశారు ఇప్పుడు. ఆనందమే నేను. ఇంత ఆనందాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని నేను ఏ రోజైతే తెలుసుకున్నానో ఆ రోజే సంకల్పించుకున్నాను. బ్రహ్మర్షి పత్రిజీ గారంటే నాకు ప్రాణం, మేడం గారు అన్నా నాకు ప్రాణం. ఎప్పుడైతే ఈ ధ్యాన మహాచక్రం, మహిళా ధ్యాన మహాచక్రం అని చెప్పి నేను ఖమ్మంలో ఉన్నప్పుడు యూట్యూబ్ లో చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే పత్రి సార్ ఫస్ట్ పరిచయం అయినప్పుడు 2003లో నేను పత్రి గారు అనుభవం చెప్పమంటే ఒక చిన్న అనుభవం చెప్పాల్సింది ఏదో, కానీ లోపల జ్ఞానాన్ని బయటకు తీసేదే గురువు. ఆ గురువు ప్రాంగణంలో ఏం చెప్పాయంటే, నేను ఒక స్త్రీ శక్తి స్వరూపిణి. శ్రీమూర్తి కనుక ఇంట్లో వంట చేస్తే ఇంట్లో అందరూ 10 మంది 5గురు అందరూ తింటారు. ఆ గృహం ధ్యాన గృహంగా మారినప్పుడు, ధ్యాన ఖమ్మం అయిపోయినప్పుడు, ధ్యాన మండలం అయిపోయినప్పుడు, ధ్యాన జిల్లా అయినప్పుడు, ధ్యాన రాష్ట్రం అయినప్పుడు, ధ్యాన దేశాలన్నీ కూడా ధ్యానమయం అయిపోయినప్పుడు ప్రపంచమంతా తొందరగా ధ్యానమయం కావాలంది సార్ అని చెప్పేసి సార్కు చెప్పడం జరిగింది. ప్రపంచమంతా అని చెప్తున్నప్పుడు నాకు ఆనంద బాష్పాలు. ఏదో చిన్న అనుభవం చెప్పేదాన్ని. 6 గంటలు ధ్యానం చేసి సత్యాన్ని తెలుసుకున్న, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే ఇంత ఆనందం ఉంది ధ్యానంలో అని చెప్పాల్సిన నా అనుభవాన్ని మరి అలా బయటకు తీసుకొచ్చాడు సారు. వెంటనే సార్ ఏమన్నారంటే, మేడం మీకు టాకింగ్ పవర్ ఉంది, నాకు కన్ను చూపు తగ్గింది, అమెరికా వచ్చేయమన్నారు. ఫస్ట్ మాట సార్ చెప్పింది. నేను అప్పుడు నా జ్ఞానం ఏంటి, కొన్ని 3 నెలలు అవుతుంది ధ్యానం చేయబట్టి, ఏ ఉన్నతమైన దేశం అమెరికా, మరి ఉన్నతలోక జ్ఞానాన్ని అందిస్తాడేమో గురువు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏ రకంగా ఉంది అంటే నేను చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా ఉన్నాను. ఎప్పుడైతే మహిళా ధ్యాన మహాచక్రం చెప్పారో, ఖమ్మంలో జనవరి 1 నుంచే మేము జనవరి 1 ధ్యానం చేద్దామని చెప్పేసి గోదాదేవి పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది ఖమ్మంలో, ముస్తఫా నగర్ లో. మేడం వాళ్ళు కూడా వచ్చారు ఇవాళ. మరి అక్కడ ధ్యానం పెట్టాము. ధ్యానం పెట్టిన వెంటనే నాకు 365 రోజులు అని బ్యానర్ కనిపిస్తుంది నాకు. పోయినసారి మా ధ్యాన మహాచక్రంకి 40, 80 రోజులు 2 మండలాలు పెట్టాము. ప్రతి మహిళకు, ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం నేర్పించాము. మరి ఎన్నో కార్యక్రమాలు చేశాము నవంబర్, డిసెంబర్లో. అయితే ఇప్పుడు 80 రోజులు కాదు, మహిళా ధ్యాన మహాచక్రం కదా, మన మహిళల ముందుండాలి, లేడీస్ ఫస్ట్ అని చెప్పేసి 365 రోజులు కనిపిస్తుందేమో పత్రి గారు ఆశీస్సులు ఇవి అని చెప్పేసి వెంటనే నేను కళ్ళు తెరిచిన వెంటనే మహిళా ధ్యాన మహాచక్రం ఖమ్మంలో 365 రోజులు మహాసంకల్ప ధ్యానం అని చెప్పేసి బ్యానర్ పెట్టాము. అయితే వెంటనే నేను
అక్కడ ఒక 5,000 పాంప్లెట్లు వేయించాము. ఏమిచ్చి దానికి మహిళా ధ్యాన మహాచక్రం కేశవరాజు గారికి ఫోన్ చేస్తే, సార్ మరి మహిళా ధ్యాన మహాచక్రం 9 అని పెట్టాలా, మహిళా ధ్యాన మహాచక్రం 1 అని పెట్టాలా అంటే, సార్ ఓన్లీ మార్పులు చేర్పులు చేస్తారు మేడం, ఇంకా రిలీజ్ అవ్వలేదు, కానీ మీరు స్టార్ట్ చేశారు అక్కడే, మీరు మహిళా ధ్యాన మహాచక్రం మహాసంకల్ప ధ్యానం అని పెట్టమంటే మహిళా ధ్యాన మహాచక్రం అని చెప్పేసి పత్రి మేడం ఫోటో పెట్టేసి వెంటనే పాంప్లెట్లు ఒక 5,000 పాంప్లెట్లు వేయించి తెల్లారించి మేము స్టార్ట్ చేసాము. చేసిన తర్వాత అందరి మహిళల దగ్గరికి వెళ్ళాలంటే హిందూ సాంప్రదాయము పసుపు కుంకుమ గంధము వాళ్ళ 3 ఇంపార్టెంట్ వాళ్ళకి ఇచ్చేసి మన పిరమిడ్ సొసైటీ ఇంపార్టెంట్, పిరమిడ్ ధ్యానము శాకాహారము పిరమిడ్ అద్భుత శక్తి మనం 3 దగ్గరికి పిలుద్దామని చెప్పేసి పత్రిసారి చెప్పారు. పిరమిడ్ మాస్టర్ అంటే పరమాత్మలని, శరీరం మనసు బుద్ధి ఆత్మ పరమాత్మతో కుంకుమ పెట్టి కూర్చోబెట్టి ధ్యానం చేయించడమే తౌడే విజను. ప్రతి మహిళకు తౌడే రావాలి మన సంకల్పం ఇది. బొట్టు పెట్టే ప్రతి మహిళ ధ్యానిగా తయారవ్వాలి. గంధం అంటే సుగంధ పరిమళాలు వెదజల్లుతుంది. మన సంకల్పం శాకాహారము, గొంతులోంచి శాకాహారం అహింస అనే శాకాహారం ముఖం మింగాలి మన సంకల్పం ఇది. తర్వాత పత్రిసారు పదం పట్టుకొని ధ్యాన ప్రచారం చేయాలి. పసుపు అనేది ఇది ధ్యానము శాకాహారము పిరమిడ్ అద్భుత శక్తి ప్రచారమే. పిరమిడ్ అంటే ఏంటి? ప్రచారమే. పత్రిసారు పదం పట్టుకోరు, పత్రిసారు పాదం పట్టుకుంటే ఒప్పుకోరు కదా. వెంటనే అని చెప్పేసి మేము ఆ 3 కాన్సెప్ట్లు చేసుకోవడం కోసం పాంప్లెట్లు వేపించి అక్కడ గోదావరి పిరమిడ్ లో రిలీజ్ చేయించి బ్యానర్ కట్టేస్తే మేము క్లాప్స్ కొట్టుకున్నాం. చాలా ఆనందంగా మేము వ్యక్తపరుచుకున్నాం. మమ్మల్ని మేము తెల్లారి ఆదివారం అందరం వెళ్దామని చెప్పేసి అనుకుని బుధవారం పూట నేను తెల్లారిజాము 4 గంటలకు లేసి మా కిరాణా షాప్ ఉంది, షాపులో మళ్ళీ 10ంటికి షాప్కి వెళ్ళాలని చెప్పేసి 4 గంటలకు లేసి పని చేసుకొని 7 గంటలకు ఫోన్లు తీస్తే ఎవరు ఫోన్లు తీయట్లే. అప్పుడు ఒక క్షణం నేను కళ్ళు మూసుకున్నాను. వడ్డించలే ఇస్తారు, పాంప్లెట్లు ఉన్నాయి, ఒక్కదానే వెళ్తాను, 1000 మందికి చెప్పలేనా నేను? కొట్టిన పిండి నాకు అసలు పాంప్లెట్లు 1,00,000 పాంప్లెట్లు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే మా షాప్ లో రోజు 100 పాంప్లెట్లు అయిపోతాయి, 150 పాంప్లెట్లు అయిపోతాయి, రోజు 5-6 మంది కూర్చోబెడతా షాప్ లో. అలా నేను వెళ్దాంలే అనుకుని నేను ధ్యానం చేసుకుని కొంచెం దూరం నడిచి నేను ఆటో ఎక్కి ఇంకో ఆటో ఎక్కి ఆ ముస్తఫా నగర్ వెళ్ళేసరికి ఎవరు రాలేదు. ఆ పసుపు కుంకుమ గంధము పాంప్లెట్లు అక్కడ పెట్టుకొని సంకల్పం పెట్టుకొని ధ్యానంలో కూర్చున్నాను. ఒక్కొక్కరికి 3 సార్లు ఫోన్ చేశాను, ఎవరు లిఫ్ట్ చేయలేదు. ఇది నాకు టెస్ట్ ఏమో అనుకున్నా. పరీక్ష పెట్టిస్తాడు ఆయన గారు మేడం పత్రి మేడము పాస్ చేపిస్తాడు అన్న ధైర్యంతో నేనే వెళ్తాలే అనుకున్న ధ్యానంలో కూర్చోమని 20 నిమిషాలకి వెంకటలక్ష్మిని మేడం ఫోన్ చేశారు. మేడం ఏమన్నారు, మేడం మీరు ఫోన్ చేసినప్పుడు నేను స్నానం చేస్తున్నా, నేను రెడీగా ఉన్నాను, వేడి విమల కూడా వస్తుందని. ఇలా శ్రీలక్ష్మి గారు మరి విమల గారు అందరు కూడా 8 మంది అయిపోయాము. వెళ్ళాము పలువమని చక్కగా అందరికీ. మేము వెళ్తే మరి పరమాత్మలు అని చెప్పి సార్ చెప్పారేమో కానీ తెలీదు, నీరాజనాలు వెలుగుతున్నారు, మాకు బ్రహ్మరథం పడుతున్నారు, తివాచీలు పరుస్తున్నారు అనమాట. రండి మేడం అని చెప్పేసి వెల్కమ్ చెప్తున్నారు. చక్కగా బొట్టు గంధం పసుపు మా సంకల్పం పెట్టుకున్నాం, చక్కగా అందరికి ఇచ్చాము. 50-60 ఇళ్లలో ధ్యానం చేయించాము. 2000 పాంప్లెట్లు పంచిపెట్టాము ఫస్ట్ డే జనవరి 6వ తారీఖు. ఆ రకంగా ఎంతో మందికి స్ఫూర్తి అయిపోయింది. 40 days 2 hours సాయంత్రం పూట మహిళా ధ్యాన మహాచక్రం మహాసంకల్ప ధ్యానం 2 hours 6 to 8 అలా ధ్యానం చేసాము. 40 days అయిపోయిన తర్వాత చక్కగా ఆ ఏరియా అంతా కూడా ర్యాలీ చేసాము. ఆ ఏరియాలో మేము మంచిగా వంటలు, ఒక మేడం అయితే అసలు పాపం ఏమీ లేదు, ఆమెకి 8,000 పెట్టి పాత్రలు కొనింది. ఎందుకంటే 360 రోజులు కదా మనం అక్కడక్కడ మనం వంట చేసుకుని తినాలి, అందరిని మహిళల్ని గ్యాదర్ చేయాలని చెప్పేసి 8,000 పెట్టి పాత్రలు కొనింది. ఒక మేడం 2,000 పెట్టి స్టీల్ సామాన్ అంతా కొనింది. మనకందరికీ అవసరం ఇంకా బాగా 365 రోజుల పండుగ మనకి. సంకల్పం ఏంటంటే లక్షలాది మంది మహిళలకు మనం ఈ కాన్సెప్ట్ ని అందించి లక్షల మంది మహిళలతో మనం అక్కడ కావాల్సిన వనరులన్నీ సమకూర్చుకొని అత్యద్భుతంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అన్న సంకల్పమే, ఇంకొకటి లేదు. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం. మరి మేము 9 సెంటర్లు ఎంచుకున్నాం. మరి ఒక 40 రోజులు ఒక సెంటర్ అయిపోయింది. అక్కడ ర్యాలీ చేసుకున్నాం, అక్కడ వంటలు చేసుకుని అక్కడ ఆ రోజంతా గడిపాం. 1 day వర్క్ షాప్ పెట్టుకున్నాం. 2వ సెంటర్ మా ఇంట్లో పెట్టాము, సత్యలోక పిరమిడ్ హౌస్. మనం సత్యలోక్ అని పేరు పెట్టారు మా ఇంటికి సారు. మరి అద్భుతమైన ఆ సత్యలోకలో ఒకరు ఫస్ట్ ధ్యానం చేసాము. ధ్యానం చేసిన వెంటనే ఒక 3 చిన్న పిల్లలు వచ్చారు. నేను అలా చాలా ఆనందం వేసింది నాకు. చక్కగా ఆ రోజు నేను ధ్యానంలో కూర్చున్నాను. నైట్ 11 3 పిల్లలు వచ్చి, 2 చిన్న పిల్లలు ఉన్నారు, 10-15 వయసు పిల్లలు. ఒక అబ్బాయి మాత్రం చిన్న 7 సంవత్సరాల అబ్బాయి. ఆ అబ్బాయి నాకు ఇచ్చారు. ఒక బావి ఉంది నా ఎదురుగా, ఆ బావి ఆ దూలం మీద కూర్చోబెడితే తోసేయండి మేడం తోసేయండి అంటున్నారు ఆ పిల్లలు. నేనేమంటున్నా అంటే చూడండి ఎంత పరీక్ష నాకు. ఇలా చూపెడుతూ ఆ బోసి నవ్వులు చూడండి, ఆ బాబులో ఆ కళ్ళలో ఆ దివ్య వెలుగులు చూడండి, ఆ దివ్యత్వం ముట్టి పడుతుంది. ఆ భగవంతుడిని దర్శనం చేసుకుందాం మనం. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా. చిన్న బాబు ఈ బ్రహ్మర్షి ఈ నాన్న భగవంతుడు, ఈ భగవంతుడిని మీరు తోసేయమంటారేంటి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకు చాలా ఆనందం వేసింది ఆ అనుభవం. ఎందుకు అంటే ఆ చిన్న బాబుని నాకు ఇచ్చి, అంటే
భగవంతుడే ఆయన ఏం చేస్తుంది, సత్యాన్ని కాపాడుతుందా లేదా అని టెస్ట్ చేస్తారేమో నాకు అనిపించింది. మరి అద్భుతమైన అనుభవాలను పొందుతూ చక్కగా ధ్యాన ప్రచారం చేస్తున్నాం. అక్కడ ఈ రెండో మండలం కూడా స్టార్ట్ అయిపోయింది. కాబట్టి మరి పత్రి సార్ మనకి ఈ మంచి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి మహిళ మరి వాళ్ళ ఏదైతే ఇంట్లో వంటలు చేసినప్పుడు అందరినీ అడగదు, మామూలుగా వంటలు చేసేస్తుంది, అందరు తినేస్తారు, ఒకళ్ళిద్దరేమో ఇబ్బంది పెడతారేమో, ఆ ఇల్లంతా కూడా ధ్యానమయమైపోతుంది. కాబట్టి ప్రతి మహిళకు మీరు గుర్తు చేయండి. రేపు 8వ తారీఖు ప్రపంచ మహిళా దినోత్సవం ఉంది. ఖమ్మంలో ఒక హాల్ తీసుకొని మరి ఇందాక వాణి మేడం చెప్పినట్టు అన్ని రంగాల్లో ఉన్న మహిళలందరినీ పిలిచి, ఖమ్మం జిల్లాలో ఉమ్మడి జిల్లా కొత్తగూడెం భద్రాచలం వాళ్ళని కూడా పిలిపించి అందరికీ ఈ మహిళా ధ్యాన మహాచక్రం సందర్భంగా సన్మానాలు సన్నాహక సమావేశం చేయాలని మననే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మహిళా దినోత్సవం ఉంది కాబట్టి మనకి 8వ తారీఖు ప్రపంచ మహిళా దినోత్సవం కాబట్టి ప్రపంచంలో ఉన్న అంటే అన్ని రంగాల్లో ఉన్న మహిళలందరినీ కూడా ఇన్వైట్ చేస్తే మన ధ్యానం గురించి శాకారం గురించి తెలుస్తుంది. మరి మనం అందరం కూడా అన్ని జిల్లాలలో కూడా అంత స్ఫూర్తిగా మరి అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి పత్రి సార్ చెప్పారు రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది అని. మేడం చెప్పారు ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ 11 రోజులు ఉన్న మేడం ఒక లలిత మేడం చెప్పారు రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది ఇది మహిళా ధ్యాన మహాచక్రం అన్నట్టుగానే మరి మనకి ఈ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయిపోయింది. అసలు మామూలుగా ధ్యాన మహాచక్రం అంటే నవంబర్లో మనకి నవంబర్లో ఇప్పుడు మన సెప్టెంబర్లో మనం ప్రోగ్రాం పెట్టుకుంటాం. కానీ ఇంత మంచి ప్రోగ్రాం మరి మహిళలు ఫస్ట్ అంటే ఈ క్షణం నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా ఆనందం వేస్తుంది నాకు. మరి ఇంత అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు. థ్యాంక్ యూ అండి. బ్రహ్మర్షి పితామహ తల్లి స్థానంలో ఉన్న అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. వచ్చిన ధ్యాన మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వీర జగదీశ్వరి, వైజాగ్ నుంచి వచ్చానండి. వడ్డాది మాడుగుల నుంచి ధ్యానం ప్రారంభించి 18 సంవత్సరాలైంది. రెడ్డి నాయుడు గారు ద్వారా ఈ యొక్క పిరమిడ్ ధ్యానంలోకి రావడం జరిగింది. ఇంకా వచ్చిన దగ్గర నుంచి 1 గంట ధ్యానంలోనే ఏదో తెలియని ఒక ఆనందమైన అనుభూతి పొందాను. ఇంటికి వచ్చిన వెంటనే మా వారిని పిరమిడ్ కట్టించమని అడిగాను. వెంటనే కట్టించేశారు. తర్వాత పత్రి సార్ ఓపెనింగ్కి వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత అందరికీ ధ్యానం చెప్పు అన్నారు. ఎలా చెప్పాలో తెలియదు, మాట్లాడడమే సరిగ్గా రాదు. అలా పత్రి సార్ ఇచ్చిన గైడెన్స్తో ఆయన అందించిన మహా జ్ఞానముతో మరి అసలు మాటలే రాని నేను ఎందరికో ఎన్నో లక్షల మందికి ధ్యానం చెప్పడం జరిగింది. ఆ నిమిషంలో అలా కళ్ళు మూసుకోవడం, పత్రిసారిని తలుచుకోవడము, అక్కడ ఏది అవసరమో అది చెప్పడం, అలా ఎందరో ధ్యానులు ముందుకు రావడం, ధ్యానం చేసుకుని వారిని వారు ఉద్ధరించుకుంటూ పిరమిడ్లు కట్టించి మరి ఈ విశ్వ కళ్యాణానికి కనెక్ట్ అవ్వడము. అలాగే వైజాగ్ ఎన్ని అద్భుతమైన గిఫ్ట్లు ఇచ్చారంటే పత్రి సారు ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ దివ్యమైన ఆ స్త్రీ శక్తిని మేల్కొల్పుకుని మనలో ఉన్న ఎన్నో కళలను మేల్కొల్పుకునే దారిని చూపించారు. ఆ దారిలో ఇంతకుముందు వంట ఇంటి కుందేళ్లులా ఉండేవాళ్ళం. వంట చేసుకోవడం, తినడం, భర్త, భార్య, పిల్లలు, సంసారం, ఇంతే మన జీవితం. కానీ ఇప్పుడు ఎన్ని అద్భుతమైన గిఫ్ట్లు అందుకునేలా మనకి దారి చూపించారు. మనలో ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పుకుంటూ ప్రపంచవ్యాప్తంగా దివ్య మహిళలుగా ప్రతి ఒక్కరూ ఎదగడానికి దారి చూపిస్తూ మరి అద్భుతమైన మార్గంలో మనల్ని నడిపిస్తున్న బ్రహ్మర్షి పత్రిజీకి మనం ఏమివ్వగలం? మరి మనలోని కళలన్నీ మేల్కొల్పుకుంటూ మరి ప్రపంచానికి ఈ ధ్యాన వైభవాన్ని అందించడానికి మనందరం కలిసి కృషి చేద్దాము. అమ్మా నాన్న చెప్పినట్లుగా ధ్యాన మహాచక్రాన్ని, మహిళా ధ్యాన మహాచక్రాన్ని మహావైభవంగా జరిపించుకుందాము. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు అరుణాదేవి. నేను కర్ణాటక నుంచి వచ్చానండి. రాయచూర్ డిస్టిక్, ఒక పల్లెటూరు మాది, దేవి కంపెనీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ నుంచున్నానంటే వాళ్ళిద్దరి ఆశీర్వాదాలు. నిజం చెప్పాలంటే నాకు అసలు మాట్లాడడం అంటే భయం, స్టేజ్ ఫియర్. అలాంటి నేను మాట్లాడుతున్నానంటే ముఖ్య కారణం ధ్యానం నేర్పించిన పత్రి సారు. నాకు అసలు మాట్లాడడమే ఒక తెలుగింటి అమ్మాయిని తెలుగే మాట్లాడరా నేను ఈరోజు పత్రి సార్ చెప్పిన ఒక్క మాటతో కర్ణాటకలో శ్వాస విజ్ఞాన జ్యోతి విద్యార్థి జీవన క్రాంతి అని ఒక పుస్తకం ద్వారా
ఎంతోమంది ఎన్నో స్కూల్స్కి వెళ్ళి ఎంతోమంది పిల్లలకి కన్నడలో క్లాసులు చెప్తున్నానండి. దానికి ముఖ్య కారణం పత్రి సార్ నాకు ఇచ్చిన ఆత్మ స్థైర్యం అంటారు అలా. ఎందుకంటే కన్నడనే మాట్లాడుతూ రాదు నాకు, అటువంటిది సార్ చెప్పారు, మేడం మీరు కన్నడ మాట్లాడుతూ పోవడం ఏంటి, అసలు చాలా బాగా కన్నడ మాట్లాడతారు అని చెప్పారు. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు 4 నెలల నుంచి నేను 75 స్కూల్స్కి వెళ్ళాను. అన్ని స్కూల్స్లో పిల్లలందరూ కూడా 95% అందరూ ధ్యానం చేస్తూ శాకాహారులు అయిపోతున్నారండి. వాళ్ళు అవ్వడమే కాదు, వాళ్ళ ఇంట్లో అమ్మానాన్నలు కూడా మార్చేస్తున్నారు. అటువంటి అద్భుత అవకాశాన్ని నాకు ఫస్ట్ నేను కర్ణాటకలో ఈ బుక్ చేయాలని చెప్పి మాధవి మేడం పత్రి సార్కి చెప్పారండి. పత్రి సార్ నాకు చెప్పి అప్పుడు ఒక ఏమీ తెలియని నేను ఇంట్లోంచి బయటికి రాని ఒక అమ్మాయిని బయటికి వచ్చి చెప్పడానికి వాళ్ళు ఇచ్చిన ఆ ధైర్యం అండి. ఈరోజు ఇలా నుంచున్నానంటే ఖచ్చితంగా ఎంతోమంది సపోర్ట్. అమ్మ మేడం దగ్గర నేను 2 years బ్యాక్ ఇంట్లోంచి బయటికి రాలేకపోతున్నాను, ధ్యాన ప్రచారం చేయాలంటే నాకు చాలా ఇష్టం అని నేను అమ్మ దగ్గర బాధపడుతుంటే అమ్మ చెప్పింది, పత్రి మేడం నిదానంగా అన్నీ జరుగుతాయి, అన్నీ సర్దుకుంటాయి, ముందర నువ్వు ఇంట్లో అన్నీ జాగ్రత్తగా చూసుకుని అప్పుడు బయటికి రా అమ్మ అని పత్రి మేడం నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. నా చేయి పట్టుకుని, అమ్మ నీకెంతో కృతజ్ఞతలు, ఎందుకంటే భర్తను ఎలా చూసుకోవాలో అమ్మ నుంచి నేర్చుకోవాలండి. భర్త ముఖం చిన్నది అవ్వకూడదు అని ఆవిడ మేడం చెప్పారు, వాణి మేడం అలాగా ఎన్నో త్యాగాలు చేశారు. ఆ కుటుంబం అంతా కూడా, వాళ్ళ పిల్లలందరూ కూడా, వాళ్ళందరికీ మనం ఎంత హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పినా తీరదండి. ఆడవాళ్ళందరూ, మహిళలందరికీ. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి పక్కన కాదు వెనక ఉండి నడిపించారు పత్రి మేడం. అది మెచ్చి పత్రి సార్ నిజంగా ఈరోజు ధ్యాన మహిళా చక్రానికి నాంది పత్రి మేడం అని చెప్పడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే ఆవిడ అంత సహనంతో ఉండబట్టి ఈరోజు శ్రద్ధగా పత్రి సార్ చెప్తారు, ఆధ్యాత్మికంగా శ్రద్ధగా చేయండి, ప్రాపంచికంగా సహనంగా ఉండండి అని చెప్పి. దానికి మూల కారణం అమ్మ. అందుకనే ఈరోజు పత్రి సార్ పక్క నుండి మహిళలను నడిపించడానికి ఈ ధ్యాన మహిళా చక్రం అని చెప్పి ఇది పెట్టారని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఈరోజు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని ఎంతో మంది ఈరోజు వచ్చారు చూడండి. ఇక్కడ అందరికీ వాళ్ళందరికీ పుణ్య పురుషులందరికీ ఒకసారి గట్టిగా చెప్పట్లు కదా. ధ్యాన మహిళా చక్రం అన్నా కూడా ఎంతమంది సపోర్ట్గా ఉండండి. పత్రి సార్ లాగా పక్క నుండి నడిపించడానికి. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా మా నాన్నగారు సపోర్ట్ నేను ఇక్కడికి వచ్చాను. అందుకని ప్రతి మహిళకి పక్కన సపోర్ట్గా వాళ్ళందరూ ఉంటారని అనుకుంటున్నాను. ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా అందరూ పుణ్య పురుషులందరూ కూడా ఈ ధ్యాన చక్రాన్ని విజయవంతంగా నడిపిస్తారని పుణ్య పురుషులందరికీ నేను కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్న పురుషులందరికీ ప్లస్ మహిళలందరికీ కూడా ఎంత గొప్ప అవకాశం కదండి మనందరికీ కూడా. నాకు అసలు మాట్లాడడానికి రాదు, సారీ. కానీ పత్రి సార్ నా ధైర్యంతోనే నేను ఏదన్నా చేస్తానండి. ఈరోజు నాకు కాలు ఫ్రాక్చర్ అయింది 1 month బ్యాక్, పడిపోయాను. సార్ చెప్తారు కదా జక్కరాఘరావు గారిది హార్ట్ ప్రాబ్లం ఉంది, అయినా సరే టాబ్లెట్ వాడొద్దన్నారు, హాస్పిటల్కి వెళ్ళొద్దన్నారని స్టేజ్ మీద విన్నాను ధ్యాన మహాచక్రంలో. అది నేను స్ఫూర్తిగా తీసుకుని హాస్పిటల్, నా కాలు ఫ్రాక్చర్ అయింది, నడవడానికి లేదు, కాలు మడవడానికి లేదు. అటువంటి స్థితిలో కూడా నేను హాస్పిటల్కి వెళ్ళను, ధ్యానంతోనే తగ్గించుకుంటానని చెప్పి ధ్యానంతో తగ్గించుకుని అప్పటి వరకు నేను లోకల్గానే స్కూల్స్కి వెళ్ళేదని. ఆ తర్వాత స్టేట్ డిస్ట్రిక్ట్స్, ఒక 5-6 డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ మా నాన్నగారి సహాయంతో అన్ని స్కూల్స్కి వెళ్ళి నేను కన్నడలో క్లాసులు చెప్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, మీకు కన్నడ రాకపోవడం ఏంటి మేడం, కన్నడ మాట్లాడే మాకన్నా మీరే బాగా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ప్లస్ దీంట్లో ఎంతో మంది పిల్లలకి నేను అమ్మనయ్యానండి. అటువంటి అదృష్టం ఇచ్చిన పత్రి సార్కి నిజంగా ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం పత్రి సారు మేడం, వాళ్ళిద్దరికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను బళ్ళారి నుండి వచ్చాను, గీత అనేసి. మహిళా ధ్యాన యజ్ఞం, ధ్యాన మహాచక్రం
పేరు వింటుంటేనే రోమాల నుండి ఒక శక్తి అనేది విడుదల అవుతా ఉంటుంది. ఎందుకంటే మహిళలది కూడా ధ్యాన మహాచక్రమ ఫస్ట్ రోజు సార్ అలా అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఆనందంతో ఉప్పొంగిపోయామంటే నిజంగా ఒక తండ్రికే తెలుసు అండి కూతురు మనసులోని భావాలు. అలా మనందరికి గాడ్ గిఫ్ట్ సార్, విశ్వం ఇచ్చిన మన దేవుడు, మన గురువు అన్ని కూడా పత్రి సారే. నేను ఒక గృహిణి, సార్ అన్నారు ఒక గృహిణి ధ్యానం చేస్తే ఆ ఇంటిని నందనవనం చేసుకోవచ్చని. దానికి ఉదాహరణ నేనేనండి. సంసారం అంటేనే భయంకరం అనే మనస్తాపంతో నలిగి చావాలనుకున్న దాన్ని ఈరోజు సంసారం అంటే ఒక మాధుర్యం, సంసారం అంటే ఒక వైకుంఠం, స్వర్గం అని అందరి ఇంటింటికి వెళ్ళేసి క్లాసులలో అన్నిటికీ సంసారంలో ఉండే మాధుర్యం గురించి చెప్తున్నానండి. ఇది ఎలా వచ్చిందంటే సార్ విద్యా బుద్ధులు నేర్పించారు తండ్రిగా. అమ్మ నుండి సంసారంలో సహనంతో ఎలా ముందుకు ప్రయాణం చేయాలనేది అమ్మ నుండి నేర్చుకున్నాం. బళ్ళార్లో అమ్మ మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అమ్మ గురించి చెప్తా ఉంటే ప్రతి మహిళ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. మేమంతా ఆ రోజు అమ్మ ఒక పెద్ద అనుకున్నాం. మేము ఇలా చేస్తా ఉంటే మా ఇండ్లలో సహకరించడం లేదే, ఎలా మార్చుకోవాలి మా భర్తలను అలా ఆలోచిస్తా ఉంటే అమ్మ ముందు మాది చాలా చిన్న ఆవగింజంత సమస్యగా అనిపించిందండి. అటువంటి ఆవిడ అలా చేసి ఈ రోజు మన సద్గురుకు మన చేతికి ఇచ్చారు ఆవిడ సహనంతో. అందుకే మహిళా ధ్యాన యజ్ఞం అమ్మ నుండే స్టార్ట్ అవ్వబోతోంది కాబట్టి చాలా చాలా ఆనందంగా ఉందండి. మన లక్ష్యం అదేనండి. ఇంత ఆనందాన్ని ఇచ్చారు. జీవితం అంటే వైరాగ్యం కాదు, జీవితం అంటే వైభోగం అని చాటి చెప్పండి అనేసి ఆ మహానుభావుడు చెప్తా ఉంటే ఆ వైభోగాన్ని పొందుతున్నాం మనం. ఎంత వైభోగం అంటే ప్రతి క్షణం అండి వైభోగంతో జీవిస్తున్నాం. ఆ వైభోగాన్ని అందరికీ అందించండి. ఇలా అన్న మహిళలు బయటికి రావాలి. మహిళలు తల్లిదండ్రులు జన్మనిచ్చారు, సంస్కారం విద్యలు అన్ని నేర్పించారు, కానీ లోపలుండే శక్తిని తీయలేదండి. ఈ విశ్వగురు విశ్వాత్మ ఈ ఆది దంపతులు మనలో ఉండే శక్తిని బయటకు తీశారండి. మరి ఏం ఇచ్చుకొని వీళ్ళ రుణాలు తీర్చుకోవాలండి? మనం ఏం కానుకలు ఇస్తున్నాం వీళ్లకు? ఏమి ఇవ్వటం లేండి. క్యాప్స్ కొట్టడం కూడా ఏదో ఇష్టమైనట్లుగా కొడతాం అంతే. మరి మన లక్ష్యం ఏంటండి? వాళ్ళిద్దరు ఆది దంపతులు దారి వేశారు, మనకు పూబాట వేశారు. ఆ దారిలో నడిచడమే మన పని. వారు ఏం పని చెప్తే అది శిరస్సు వంచి కళ్ళు మూసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆ ముందుండేది స్వర్గం కాబట్టి. అటువంటి ఎన్నో గొప్ప గొప్ప పనులు మనతో చేయిస్తున్నారు కదా. మరి మనం కూడా ఈ దశాబ్దంలో మన సార్ ఉండే టైంలో ప్రెసెంట్ లో ఈ ఆది దంపతులతో మనం కలిసి ఇలా కూర్చొని నడిచి వాళ్ళతో మాట్లాడుతున్నామంటే మన జన్మ ఎంత గొప్పదని అర్థం చేసుకోవాలండి. మరి ఈ జన్మని సార్థకత చేసుకోవాలంటే వాళ్ళు చెప్తే ఏదైతే అది చేస్తూ పోవడమే మన లక్ష్యం అండి. అందుకే ఈ మహిళా ధ్యాన మహాచక్రంలో అమ్మ ఏం చెప్తే అది వింటూ అది చేద్దాం, సార్ ఏం చెప్తారో అది పాటిద్దాం. మన స్టార్ట్ అయిందండి అప్పుడే కదండి. మేడం చెప్పారు నవంబర్లో స్టార్ట్ అయ్యేది, అక్టోబర్ నవంబర్లో స్టార్ట్ అయ్యేది. కర్తాలకు వెళ్ళాలి, ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళకి వీళ్ళకి పిలిచాలి అనేది. కానీ ఇప్పుడు ఎప్పుడెప్పుడు డిసెంబర్ వస్తుందా, స్వర్గాన్ని కింద కైలాసపురిలో చూద్దామని ఎదురు చూస్తున్నాం కదండి ప్రతి ఒక్కళ్ళం. మనమే కాదు, మనలాంటి ఎంతో వేల మంది ఆడవాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరికీ ఆనందాన్ని ఇద్దాం. ఆ కన్నులతో వాళ్ళ ఆ వైభోగాన్ని చూసే విధంగా వాళ్ళను కైలాసపురికి తీసుకెళ్దామండి. శివుడు అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడని ఈ ఆది దంపతులను చూపిద్దాం. ఈ జన్మకు సార్థకత చేసుకోవడానికి మంచి అవకాశాన్ని ఇచ్చారు మళ్ళీ అమ్మ మనకు. అమ్మ మాటలో మనం ఆవిడ ఏం చెప్తే అది చేస్తూ వెళ్దాం. అంతే కదండి. తల్లి మాట జవదాటని బిడ్డలుగా ఎదుగుదాం. అమ్మ ఏం చెప్తుందో అది చేస్తూ వెళ్దాం. మనం జన్మ సార్థకత చేసుకుందాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి ఇంకొకసారి నమస్కరిస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మాట్లాడారు. తన మనోభావాన్ని మన ముందు చాలా చక్కగా మనం ఏం చేయాలో ఎలా ఉండాలో కూడా చక్కగా వివరించారు. ఇంకొక మేడం హైదరాబాద్ కుక్కట్పల్లి రమాదేవి గారు జనజగత్ మ్యాగజైన్కి మొట్టమొదటిగా తన వంతుగా తను ఎంతో కృషి చేసి తను ఎలా కృషి చేశారు అనే విధానాన్ని మనకి తెలియచెప్తారు. నేను కుక్కట్పల్లిలో ఉంటానండి. రమాదేవి నా పేరు.
99లో ఈ ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చినప్పుడు అసలు ధ్యానం ద్వారా ఆరోగ్యము అనంటే నమ్మలేదు. అది ఎలా సాధ్యమవుతుంది, ఇన్ని హాస్పిటల్స్ ఎందుకున్నాయి అంటూ అశ్రద్ధ చేశాను. కానీ ఒకరోజు ఆ ధ్యానానికి వెళ్ళిన తర్వాత నేను పొందిన ఆనందాన్ని అప్పటికప్పుడు మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అప్పటికప్పుడు క్లాస్ అరేంజ్ చేసి ధ్యానం చేయించాను. ఆ రోజు నుంచి మొదలు మా ఇంట్లో క్లాసులు జరిగినాయి. అలా మొదలైన ఆ ధ్యానం క్లాసులు ఒక నెల రోజులు అయ్యేటప్పటికి ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ స్టార్ట్ చేయటం, అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ కాదు, ధ్యాన భాగ్యం ఉండేది. ఆ ధ్యాన భాగ్యం బాధ్యత తీసుకో అని చెప్పారు. అదొక 4 నెలలు చూసాము. ఆ తర్వాత ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ గా మారింది. ఆ ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ కి బాధ్యత నీది, నువ్వు ఏం చేస్తావో తెలియదు, క్లాసులు పెడతావా లేకపోతే క్లాసులు అటెండ్ అవుతావా ఇవేవి అడగను, ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ బాధ్యత నీది, నువ్వు చెయ్యాలి అన్నారు. ఏం చెయ్యాలో తెలీదు, ఎలా చెయ్యాలో తెలీదు. నేను సాధారణ గృహిణిగా ఉన్న నేను అంటే ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించడానికే చాలా భయపడుతూ అలా పక్కకి ఒదిగి ఉండే నేను ఈ ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్కి వెళ్ళి మొదట నేను చేసిన పని స్టాంపులు అంటించడము, అడ్రస్లు రాయడము. అక్కడ నుంచి స్టార్ట్ చేసిన నేను సంపూర్తిగా అంటే పబ్లిషర్గా పూర్తి బాధ్యతలు 10 సంవత్సరాలు నిర్వహించాను. నిర్వహించిన తర్వాత పత్రి సారు ఇక నీ బాధ్యత అయిపోయింది, నువ్వు కేశవరాజు సార్కి అప్పగించు అన్నారు. అలా ఆయనకు అప్పగించాను. ఆ తర్వాత ఇంటి బాధ్యతలన్నీ చూసుకున్నాను. ఒక 10 సంవత్సరాలు ఇంటిలో అంటే అంతకుముందు మా అత్తగారు ఉండేవారు. ఆవిడ బాడీ వెకేట్ చేసినాక అత్తగారి పోస్ట్ వచ్చేటప్పటికి బాధ్యతలు పెరిగినాయి. ఇంట్లో కోడళ్ళని, మనవరాళ్ళని, మనవడిని అందరినీ చూసుకుంటూ ఒక 8-9 సంవత్సరాలు అలా గడిపాను. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ అయింది నాకు తపన. ఏమని అంటే ఇన్నాళ్ళ నుంచి మనం ధ్యాన యజ్ఞం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కర్తాల సంగతి ఏంటి? కర్తాల్ని డెవలప్ చేయాలి కదా, అది మనందరి బాధ్యత కదా, మనం ఎందుకు చేయట్లేదు? ఏదో చేయాలి, దానికోసం ఏదో చేయాలి అనే తపన మొదలైంది. అయితే ధ్యాన యజ్ఞానికి కలెక్షన్స్ కోసం రాజ్కుమారి మేడం గుడివాడ రమ్మన్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ చెప్పడం మొదలుపెట్టాను. ఏమని అంటే మనం పుట్టింట్లో ఏ ఫంక్షన్ అయినా జరుగుతుంటే పరిగెత్తుకు వెళుతున్నాం కదా, మరి ఆ పుట్టింటి బాగోగులను కూడా మనం ఎంతో కొంత చూడాల్సిన బాధ్యత మనది కదా. ఓ ధ్యాన యజ్ఞం ఒక్కటే మన బాధ్యత కాదు, అక్కడ డెవలప్మెంట్ కూడా మనందరి బాధ్యతే, మనందరం కలిసి చేద్దాం అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అలా మొదలైంది. ధ్యానయజ్ఞం టైంలో కూడా ప్రతి ఒక్కరిని నాకు కనిపించిన, నాకు పరిచయం ఉన్న స్త్రీలందరినీ, లేడీస్ అందరినీ కూడా ఇక మనమందరము కలిసి పూనుకుందాం, అన్ని క్లాసులు పెడదాం, అందరినీ కూడగట్టుకుని ఈ కడతాల్ డెవలప్మెంట్ కోసం మనం చేద్దాం అంటూ చెప్పటం జరిగింది. లాస్ట్ రోజు పత్రి సార్ మహిళా ధ్యాన యజ్ఞం అని చెప్పగానే ఇక ఆనందంతో తబ్బిబ్బైపోయాను. అంతకుముందు అసలు ఏం చేయాలనేది కూడా తెలియదు. జస్ట్ అంటే డార్మిటరీకి కడదాము, డార్మిటరీకి కలెక్ట్ చేద్దాము అంటూ చెప్పాను. ఆ తర్వాత సార్ చెప్పినాక ఇది ఒక్కటే కాదు, కర్తాల్ డెవలప్మెంట్ బాధ్యత అంతా మహిళలదే, మహిళలందరము తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, ఏదైనా చెయ్యగలము. అసలు మాట్లాడటం రాని వాళ్ళందరము స్టేజ్ మీదకి వచ్చి ఇలా మాట్లాడగలుగుతున్నాము అంటే అది ధ్యానం యొక్క విశిష్టత. ధ్యానం మనని ఆత్మస్థైర్యం కలిగేట్టుగా, ఆత్మ నిగ్రహంతో, క్రమశిక్షణతో మనం పనిచేయడానికి ఉపయోగపడేదిగా ఉంది. ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి అందించి అందరినీ కూడా ఈ దారిలో నడిపిద్దాం. దానికి మనందరము కూడా, ప్రతి ఒక్క మహిళ కూడా చేయి కలిపి ముందుకు వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పాదాభివందనం. మాతాజీ స్వర్ణమాల పత్రికి పాదాభివందనాలు. మీ అందరికీ కూడా ధ్యాన అభివందనాలు. అయితే నేను ధ్యాన మహాచక్రం
నా పేరు వాణి అండి, మంగళగిరి నుంచి వచ్చాను. అయితే అమరావతి ధ్యాన మహాచక్రం అంటే మొదటి చక్రంకి ముందుగా శంకారావం అని చెప్పి ఇదే టైప్ లో సెప్టెంబర్ 9న అప్పుడు స్టార్ట్ చేశారండి. అప్పుడు దానికి ముందుగా ఆకురాజ్ శంకర్రావు గారు వచ్చి నాకు ధ్యానాన్ని పరిచయం చేయటం జరిగింది. ఆ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా పిలిచినప్పుడు పత్రి సార్ పక్కన ఇలాగే కూర్చుని ధ్యానం చేయటం జరిగింది మొదటిసారిగా. అది నా ప్రవేశం ధ్యానంలోనికి. ఈ రోజున 10వ ధ్యాన మహాచక్రం వరకు ఈ ప్రయాణం అద్భుతంగా సాగుతూ ఎంతో జ్ఞానాన్ని పొందడానికి అవకాశం కుదిరింది. అయితే ధ్యానం ఎంత చేసినప్పుడు మీరు అన్నట్టు ఎన్నో కార్యక్రమాలు ఎంతమందికో చెప్తూ ఉన్నాం. రీసెంట్ గా కూడా మంగళగిరిలో ఒక ధ్యాన టీం శంకర్రావు గారి ఆధ్వర్యంలో దీపాల వారి ఫ్యామిలీ, నాగరాజ్ అని వీళ్ళందరూ ఒక 5 ఫ్యామిలీస్ చాలా బాగా కష్టపడి 111 రోజులు ఇష్టంగా ఇంటింటా ధ్యానం పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఎక్కువ మంది మహిళలే పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఎంత ఆనందంగా ఉన్నారో ఈ రోజున. నిజంగా రేపు ధ్యాన మహాచక్రాన్ని కూడా వాళ్ళంతా ఆర్గనైజర్లుగా ఉండబోతారు అని నాకు చాలా ఆనందం వేస్తుంది అనమాట. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మేడం వాళ్ళు చెప్పినట్టు డ్వాక్రా మహిళలు అవనండి, అట్లాగే సామూహికంగా శ్రీమంతాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి గవర్నమెంట్ చేయాలి కాబట్టి నామకే వాస్తే చేస్తారు. వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు ఫోటోలు తీసి పేపర్లకు మాత్రమే పంపిస్తారు. మాబోటి వాళ్ళు ఏంటంటే ఇది మంచి అవకాశంగా కుదిరిందని వెళ్ళి అక్కడే కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ధ్యానం నేర్పించి కడుపులో ఉన్న బిడ్డ ఒక అద్భుతమైన యోగిగా బయటకు వచ్చే మార్గాన్ని మేము వెతుక్కుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా అలాంటివి చేస్తూ ఉంటా. ఆ తర్వాత స్కూల్స్ కి వెళ్ళి చెప్పడం ద్వారా 9th 10th వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి. దాదాపు 2 months గా కొన్ని స్కూల్స్ మాత్రమే పెట్టుకుని వాటిని దత్తత తీసుకున్నట్టుగా వెళ్తాను. మొదటి రోజున దాంట్లో ఉన్న 50% పీపుల్ స్టూడెంట్స్ మేము ఫెయిల్ అవుతాము అని చెప్పి చేయెత్తారు ఒక్క సబ్జెక్ట్ లో పూర్గా ఉండి. కానీ ఈ రోజున ఫ్రీ ఫైనల్స్ అయినాయి, మార్క్స్ వచ్చేసినాయి, ఒక్కళ్ళు కూడా ఫెయిల్ అవ్వలేదు ఈ 2 months లోనే. అంత అద్భుతమైన రిజల్ట్స్ ఉంటున్నాయి. వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్పుకుని వాళ్ళు కూర్చుని ఇంటికి వచ్చి మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని కోట్లు సంపాదించినా రాని ఆనందం దాంట్లో ఉంటుంది. మొన్న మధ్య ఒక వారం కూడా కాలేదు, మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో అందరికీ ఆరోగ్యం అనే ప్రోగ్రాము ఏ పార్టీ వాళ్ళు, నా అదృష్టం ఏంటంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే నన్ను స్పీకర్ గా పిలుస్తారండి. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత స్పీకర్స్ అందరినీ చూసినాక నన్ను ఎందుకు పిలిచారో నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళంతా చాలా స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్. నేను ఈ డాక్టరేట్ పొందలేదా, ఇదేంటి నన్ను పిలిచారు అనుకుని ఆహా ఎంత ఛాన్స్ దొరికింది, నా క్వాలిఫికేషన్ కూడా చెప్పుకునే అవకాశం కుదిరింది అనుకున్నాను. ముందు మాట్లాడమంటే నేను మాత్రం మాట్లాడలేదు, లాస్ట్ కి చెప్పాను. అందరూ ఏయో చెప్తున్నారు క్యాన్సర్ గురించి లేకపోతే ఇంకేదో గురించి, ఇంకా డెవలప్ అవ్వలేదు మెడికల్ గా అని చెప్పి ఏమేంటో మైనస్లన్నీ చెప్పారు. అంతా అయిపోయినాక ఇప్పుడు అద్భుతంగా ఉంది, మన చేతుల్లో ఉంది మన ఆరోగ్యం. మనం ఇలా ధ్యానం చేయటం ద్వారా నాకు 20 ఏళ్ళకే అయిపోయింది అనుకున్న లైఫ్ ని 60 ఏళ్ళు వస్తున్నా కూడా ఇంత అద్భుతంగా నేను మీ అందరికీ కూడా క్లాస్ చెప్పగలిగాను. ఈ ఛాన్స్ నాకు వచ్చినందుకు చాలా హ్యాపీ అని చెప్పి అందరినీ ధ్యానం చేయించి వాళ్ళ డాక్టర్స్ అందరికీ చెప్తే నేను అప్పుడు నాకు వేరే ప్రోగ్రామ్ ఉందని గుర్తొచ్చి పరిగెత్తా అంటే నా వెనక 10 మంది డాక్టర్స్ స్టేజ్ దిక్కు కింద పరిగెత్తుకొచ్చారు. ఎందుకంటే మీ నెంబర్ ఇవ్వరా అని. నాకు ఆశ్చర్యం అనిపించింది. మనం అక్కడ ఏ రేంజ్ లో ఉన్నామంటే ఏ డిగ్రీస్ లేకుండా మనం ఒక ఆటోగ్రాఫ్ అందరికి ఎగబెట్టేట్టుగా వచ్చారు. భలే ఛాన్స్ అనుకున్నాను. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది వాళ్ళతో ఫోన్ లో వాళ్ళ కౌన్సిలింగ్స్ అవి. ధ్యానం ఎప్పుడు చెప్తారు మేడం, ఎలా చెప్తారు, ఎక్కడికి వస్తారు, మీరు వస్తారా మేము రావాలా అని అడుగుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతటికీ కారణం ఏంటంటే నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన శంకర్రావు గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గురువు గారు ఏం చెప్పారో ఎందుకు చెప్తారో ఆయన స్కాన్ చేసినట్టుగా మనలో ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఏం చేయగలమో ఆయనకి బాగా తెలుసు. అద్భుతమైన అటువంటి గురువుతో మనం ఈ జన్మకి ఉండటం, సమకాలీకులుగా ఉండి పని చేయగలగటమే అద్భుతంగా భావిస్తూ సెలవు. శ్రీవాణీ గిరిజాశిరాయుధతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం విధిమావహంత్య విహతాం
స్త్రీపుంసయోగోద్భవాం ఏ వేదస్త్రయమూర్తయస్త్రిపురుషాః సంపూజితావస్సురైః భూయాసు పురుషోత్తమాంబుజభవః శ్రీకంధరాశ్రేయసే. ప్రప్రథమంగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారికి, వేదిక మీద ఆసీనులైన అందరికీ, ఆహూతులందరికీ నా నమస్కారాలు. అందరికీ ఈ మహిళా ధ్యాన మహాచక్ర సన్నాహక సమావేశంలో మీరందరూ ఇంత ఉత్సాహంగా విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. యా స్థిత సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః అని శక్తి రూపాలం మనం. ఆ శక్తి ధ్యానం అనే ఒక మహాశక్తిని పట్టుకుని ప్రపంచానికంతటికీ కూడా ధ్యాన శక్తిని తెలియచేయాలనే నిర్ణయం తీసుకుని పత్రిజీ ఆదేశానుసారం స్వర్ణమాల పత్రిజీ యొక్క ఆధ్వర్యంలో జరిగే ఈ మహిళా ధ్యాన మహాచక్రానికి వచ్చేసిన మీరందరూ ఇంత అద్భుతంగా మాట్లాడిన తర్వాత అసలు ఏమున్నది మాట్లాడటానికి? ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్పానంటే, నన్నయ్య మహాభారతాన్ని అనువదించే ముందర ప్రార్థనా శ్లోకం ఇది. ఏమిటి అంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఎవరిని ధరించి ఉన్నారు? సరస్వతి, లక్ష్మి, గిరిజ, పార్వతీదేవి ముగ్గురిని ఎక్కడ ధరించి ఉన్నారు? ఒకళ్ళు వక్షస్థలంలో, ఒకళ్ళు నాలిక మీద, ఒకళ్ళు అర్ధభాగంగా ధరించి ఉన్నారు. అటువంటి ముగ్గురు మూర్తులు కూడా ఈ ముగ్గురు అమ్మలతో కలిసి మనందరికీ కూడా మనందరి యొక్క శక్తిని ఇంకా పెంపొందించాలని, వాళ్ళు మన అనుగ్రహించాలని కోరుకుంటున్నామనే ప్రార్థన ఎందుకన్నానంటే, ఈరోజు ఇంత అద్భుతంగా ధ్యాన మహాచక్రాన్ని నిర్వర్తించడానికి మహిళలందరూ సమావేశమయ్యారు కాబట్టి జగద్ధ్యాని అంతా కూడా మనలోనే ఉన్నదనే సత్యాన్ని సార్ ఇప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి, ఎందుకంటే సార్ చెప్పేది ఏబిసిడి క్లాస్ కాదు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, విజ్ఞానం బ్రహ్మ, ఇట్లాంటి మహావాక్యాల బోధ ఇక్కడ ఈ పిహెచ్డి క్లాసులో జరుగుతూ ఉంటుంది. ఇంతటి జ్ఞానం అనేటటువంటి పవిత్రమైన సాధన, ధ్యానము జ్ఞానం అనే పవిత్రమైన సాధనని చెప్పటానికి మహిళామణులందరూ సంసిద్ధులయ్యారు. ద్వాపరయుగంలో కృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని ఎక్కడో వేల కొలది మనుషులు ఎంతో మంది సాధన చేస్తే అందులో ఒకళ్ళ లక్షణం అయితే, ఈ యుగ లక్షణంలో పత్రిజీ గారి సారథ్యంలో ప్రతి ఒక్కరూ ఆ స్థితిని పొందాలని కాంక్షిస్తూ దాని వైపు అడుగులు వేస్తూ ఆ ప్రయాణం సాగిస్తూ తాము చేసేటటువంటి ఆ ప్రయాణాన్ని మళ్ళీ ఇంకా అంతమందికి అందించాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో చేసే ఈ కార్యక్రమానికి ఈ రెండు ముక్కలు చెప్పడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ముకుందవాన్లో కూడా ఆయన ఏం చెప్తారంటే, కులశేఖలార్వార్ గారు, ఏ లోకాశ్రుత ప్రభూతి మరణ వ్యాధే చికిత్సామి మాం, ప్రసూతి మరణం వ్యాధులు అంటే ఏంటంటే జనన మరణం అనేటటువంటి ఆ వ్యాధి భవరోగం, దానికి ఇది చికిత్స. ఏది అంటే ఈ ధ్యాన సాధన. అంతర్జ్యోతి రమేయమేకమృతం కృష్ణాఖ్యమాపీయతం అంటాడు. అంతర్జ్యోతి అనేటువంటి ఆ భగవంతుణ్ణి మనం పొందాలనేటటువంటి ఈ సాధన ఏదైతే ఉందో, అంటే లోపల ఉన్నటువంటి దివ్య శక్తిని మనం మేల్కొల్పి మనం అందరినీ దివ్యుల్ని చేయాలనేటటువంటి సాధన ఏదైతే ఉందో, దీన్ని మించింది లేదు, ఇదే అసలైన సాధన అనేటటువంటి ఇంతమంది ఋషులు, యాజ్ఞవల్క్యులు మొదలైన ఋషులందరూ చెప్పినటువంటి ఆ వాక్యాల్ని మనకి సారు శ్వాస మీద ధ్యాస అనేటటువంటి చిన్న వాక్యం తేలికగా చక్కగా చెప్పి
అందరితో కూడా ధ్యాన సాధన చేయించి అందరినీ ఆరోగ్యవంతులుగా తయారు చేసి ఈ లౌకికమైన జీవితం ప్రతిదాన్ని కూడా ఎంతో ధైర్య సాహసాలతో నిర్వర్తించడానికి ప్రతిదాన్ని కూడా చాలా తేలిగ్గా ఏముంది అనే స్థితికి తీసుకొచ్చేస్తారు సారు. ఎప్పుడు మనం ఈ ధ్యాన సాధనకి రాకముందు ప్రతి దాంట్లోనూ నిరాశో నిస్పృహో లేకపోతే దుఃఖమో సమ్టైమ్స్ సుఖమో అన్ని అనుభవిస్తూ ఉన్నాం. దివ్యమగు ఈ జ్యోతి దీపాల వెలుగునను నీలమణుల కాంతి మంగళములివిగో దివ్యమగు నీ జ్యోతి దీపాల వెలుగునను నీలమణుల కాంతి మంగళములివిగో మనోనిర్మలతతో నిశ్చలత్వము నుండి చిత్తశుద్ధిని పొంద ధ్యాన సాధనమిదిగో దివ్యమగు నీ జ్యోతి అప్పోదిపో భవయని ఆనాపాన సతిని జ్ఞానబోధలు చేయో ఉత్సవములివిగో దివ్యమగు నీ జ్యోతి దీపాల వెలుగునను ఆత్మవిద్యను తెలుపు జ్ఞానబోధను చేయు నిస్వార్థ పరులైన మీరే ధన్యులు కదా సుధీర చిత్తులగు ఈ మహిళా మణులకు ఉత్సాహమునరింప కరతాళ ధనులివే కరతాళ ధనులివే దివ్యమగు నీ జ్యోతి దీపాల వెలుగునను నీలమణుల కాంతి మంగళములివిగో మా ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరగటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇట్లాంటి ధ్యానబోధ ప్రతి వ్యక్తికి పరిచయం చేస్తూ నిష్పాప శోకరహిత నిర్మలత నుండి నిండిన వ్యక్తిత్వంతో సువిశాల హృదయంలో అమృతత్వాన్ని పొందిన జ్ఞానం స్వార్థం అసూయ అసహనం అసంతృప్తి అనే దుశ్శబ్దాలను ఆస్కారం ఇవ్వకుండా విలక్షణమైనటువంటి మార్గాన్ని మనకి అందించిన పత్రి గారికి ఆ మార్గాన్ని ప్రచారం చేసిన మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఇంత గొప్ప అవకాశాన్ని ఇక్కడ ఇచ్చారు. మన అందప్రసాద్ ఎప్పుడు అనేవాడు ప్రతిదానికి మంగళాశాసనం అనే పెద్ద పదం ఉపయోగించాడు ఆ బాబు ఒకసారి. ఇక్కడ అంత శక్తి ఉందో లేదో కానీ ఇక్కడ ఈ కార్యక్రమం ఎప్పుడు ఇలా జరుగుతుంది. ఈ ప్రాంతం యొక్క అదృష్టం, ఈ ప్రాంతం యొక్క సఫలత అని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాలన్నీ ఇట్లా జరగటానికి మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. పత్రికారు మా ఇంటికి వచ్చారంటే మాకు ఆనందంగా ఉంటుంది. ఈ అవకాశాలను మాకు ఇచ్చినటువంటి పత్రి గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా ఎంతో చక్కగా మాట్లాడారండి. ఒక్కొక్కళ్ళు నాకు చాలా కడుపు నిండిపోయింది. ఎంత బాగా మాట్లాడుతున్నారంటే చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, చాలా గొప్పగా చేస్తున్నారు. అందరూ కూడా ఎంత చెప్పినా మీ గురించి చాలా తక్కువే అమ్మా. అసలు ఒకసారి ఒక సందర్భంలో హంపి దగ్గర అచ్యుత గురువులని ఆయన ధ్యాన సాధన చెప్పేవారన్నమాట. చెప్తే అక్కడికి వెళ్ళిన ఒక శిష్యులు ఏమన్నారంటే, అక్కడ చాలామంది ఎవరు ఊరికే తాటి కళ్ళు తీసేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, మామూలు కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూడా పగలంతా పని చేసేసుకుని రాత్రి ఇక్కడికి వచ్చేసి ధ్యానం చేసేవారట.
అయితే మామూలుగా వెళ్ళిన నాలాంటి వాళ్ళు వేసే ప్రశ్న, వాళ్ళందరూ కూడా వచ్చి ధ్యానం చేస్తున్నారే, ఇది ఎప్పుడు ఈ ధ్యానం చాలా రోజుల క్రితం జరిగిన సంఘటన అన్నమాట. వాళ్ళంతా వచ్చి కూడా ధ్యానం చేస్తున్నారంటే ఈ జన్మలో వాళ్ళు మామూలుగా కనిపించవచ్చు, పూర్వజన్మలో వాళ్ళందరూ ఋషులు, మునులు, గోపికలు, అట్లాంటి వాళ్ళందరూ వచ్చి ధ్యాన సాధన చేస్తున్నారని చెప్తారు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో మనం ఈ జన్మలో ఇందులోకి వచ్చాం కాబట్టి ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకున్నాం అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ సాధన ఇంత బాగా చేస్తున్నందుకు, మనకందరికీ పత్రిజీ గారు ఇంత మంచి సాధన ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ మేడం పత్రి మేడం గారికి నా నమస్సుమాంజలి. ఇక్కడికి వచ్చి మహిళా ధ్యాన మహాచక్రం మొదటి సన్నాహక సమావేశానికి వచ్చిన అతిథులకు, ధ్యాన మిత్రులకు నా నమస్కారాలండి. డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు జరగబోయే ధ్యాన మహాచక్రాన్ని పత్రి సారు ఈ సంవత్సరము మహిళా ధ్యాన మహాచక్రంగా ప్రకటించారు. కాబట్టి సారుకు మా మహిళలందరి తరపున నా కృతజ్ఞతలు, నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మహిళా ధ్యాన మహాచక్రం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ భూమండలంలో ఉన్న ప్రతి మహిళ ప్రతిరోజు ధ్యానం చేయాలి. దాని ద్వారా ఈ భూమండలము అంతా ధ్యానమయం కావాలన్నది సారు యొక్క ఉద్దేశము. పత్రి సారు యొక్క ముఖ్య ఆశయమైన కైలాసపురిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ డిసెంబర్లో జరగబోయే ఈ మహిళా ధ్యాన మహాచక్రాన్ని మేడం ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్వహించుకుందాము. అందుకు మీరందరూ సహకరించాలని నా విన్నపము. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. బాగుందా? మహిళా ధ్యాన మహాచక్రం మొదలైపోయింది ఇక్కడ. ఈరోజు ముఖ్యంగా రోజారమణి మేడం గారు రావడం చాలా గొప్ప విషయం. ఒకసారి గట్టిగా చెప్పలు కొడతాం. ఆవిడ యొక్క విశేషమైన సందేశం తీసుకుందాం. దైవ సమానులు, పూజ్యులు, గురుతుల్యులు అయినటువంటి పత్రి మహారాజు గారికి, వారి ధర్మపత్ని స్వర్ణమాల గారికి పాదాభివందనం చేసుకుంటున్నాను. మరి ఈ రోజున ధ్యాన మహిళా మహాచక్ర సన్నాహక ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ వేదిక పైనటువంటి అందరూ స్త్రీమూర్తులు, మాకు మాట్లాడడం రాదు, మేము అసలు ఎప్పుడు మాట్లాడలేము, ఎలా మాట్లాడతామని వారు ఎలా మాట్లాడడం చూసి నేను మాట్లాడలేకపోతున్నాను. అంత చక్కగా మాట్లాడారు. ఇందాక అమ్మ కూడా నాతో అన్నారు, వారు చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారో, వారిలో ఉన్నటువంటి నిజమైన ఆనందం, ఆ ఆనందమే వాటిని మాట్లాడిస్తుంది అన్నది నిజంగా. మరి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారనే గొప్ప కవి గారు రాశారు. దానికి నిదర్శనం మన పత్రి గారు. ఎందుకంటే మనం బాగుండాలి, మన ఇంట్లో వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి అనుకునేవారే ఈ ప్రపంచంలో అందరూ. కానీ ఈ ధ్యానాన్ని ఆయన ఆచరించి మరి ప్రతి ఒక్కరిలోని స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ ధ్యానాన్ని అనుసరించి వారి జీవితాలని మరి అద్భుతంగా మలుచుకోవాలని వారిద్దరూ చేస్తున్నటువంటి కృషి మరి నిజంగా మనం జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాం. ఈ రుణాన్ని మనం తీర్చుకోలేము కూడా. ఎందుకంటే ఎటువంటి స్వార్థం లేనటువంటి ఒక గొప్ప ప్రయోగం. మరి ఇంతకుముందు మనం కథల్లో పురాణాల్లో చదివేవాళ్ళం, చూసేవాళ్ళం, వినేవాళ్ళం. మన తల్లిదండ్రులు, మన అమ్మమ్మ, తాతయ్య చెప్పేవారు, తపస్సు చేసి ఎన్నో సంవత్సరాలు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి భగవంతుడే ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పేవారని. కానీ ఇప్పుడు ఆ తపస్సులు, ఆ ఋషులు ఇప్పుడు లేరు కాబట్టి
ఆ భగవంతుడే ఒక తపస్సాలిని మనకి ఈ భూమి మీదకి పంపించి పత్రి గారిని మనందరికీ అడగకుండానే ఒక గొప్ప వరాన్ని మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప మహాయోగి ఆయన. నేను నిజంగా ఇంతవరకు ధ్యానం చేయలేదు. ఇది నేను పత్రి మహారాజు గారి ఫంక్షన్ 2వ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాను. నేను తప్పకుండా ఈ ధ్యానాన్ని అనుసరించాలని మనసులో ఒక ఆలోచన మొదలైపోయింది. సో ఈ ఆలోచనని మనం 10 మందికి 10 మందికి 100 మందికి 1000 మందికి 1,00,000 మందికి ఇలాగ మన వంతు కృషి చెయ్యాలి తప్పకుండా. మరి ఈ రోజున రామలక్ష్మణులు మనం రామాయణంలో రాముడు లక్ష్మణుడు ఎంత అన్యోన్యంగా ఎంత అన్నమాట తమ్ముడు మాట అన్న జవదాటరని వింటాం, చదివాం, అన్నీ చూస్తున్నాం, రామాయణం తెలుసు. కానీ అంతకు మించిన అన్నదమ్ములు వీరిద్దరు. ఎందుకంటే వారి ఇంటర్వ్యూలు నేను చాలా చూశాను. వారు సినిమాల్లో ఫైట్లు చేస్తుంటారు, మా విలల్ని కొట్టేస్తుంటారు, కత్తులతో పొడి చేస్తుంటారు, లారీలతో గుద్దేస్తుంటారు, చంపేస్తుంటారు, ఎగురుతుంటారు, దూకుతుంటారు. ఇవన్నీ చేస్తూ కూడా వారి మార్గమే ఒక డిఫరెంట్ మార్గం. ఏమిటి వాళ్ళు శాకాహారులుగా మారిపోయారు, ఈ ధ్యానాన్ని అనుసరిస్తున్నారు. మరి ఇటువంటి ఫంక్షన్స్కి యూజువల్గా ఫైట్ మాస్టర్స్ అంటే ఈ సినిమా ఫంక్షన్లకే ఎక్కువ వెళ్తుంటారు, కానీ వారిద్దరూ మాత్రం ఇటువంటి ఫంక్షన్లకు వస్తుంటారు. సో వారి ద్వారా కూడా ఎంతోమంది మరి తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది ఈ జనరేషన్లో ఉంది. ఇంతకుముందు స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. ఆవిడ ఏదో భర్తకి పిల్లలకి బంధువులకి అత్తగారికి వండుకుంటూ తింటూ హాయిగా రిలాక్స్ అవుతూ ఏదో ముగ్గులు వేసుకుంటూ పువ్వులు కట్టుకుంటూ ఇలాగ ఉండేవారు. కానీ ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితిలో ఒక స్త్రీ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో ఇంట్లో ఉన్నా కూడా, అంటే ఇంతకుముందు ఈ టీవీలు ఈ సెల్ ఫోన్లు ఇలాంటివన్నీ ఏమి ఉండేవి కాదు కాబట్టి ఆవిడ చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేదు కూడా, ఎందుకంటే మన చేతిలోనే సెల్ ఫోన్ ఉంటుంది, పిల్లల్ని ముట్టుకోవద్దని చెప్పలేం. సో అందుకని ఇప్పుడు ముఖ్యంగా ప్రతి స్త్రీకి ఈ ధ్యానం అన్నది చాలా అవసరం, చాలా 100% కావాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన మన స్త్రీమూర్తులందరూ ఇంట్లో స్త్రీ ఆరోగ్యంగా ధైర్యంగా ఉంటేనే ఆ ఇంటిని ఆ ఇంట్లో వాళ్ళని తను కాపాడుకోగలదు. సో ఇది మనకి చాలా అవసరం. ఏదో మెడిసిన్స్ తీసుకుంటాం, డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటాం, అవి కాకుండా మనం రోజు ప్రతి కార్యక్రమాన్ని మనం వంట చేసుకుంటాం, అందరికీ మర్యాదలు చేస్తుంటాం, సినిమాలు చూస్తాం, సీరియల్స్ చూస్తాం, ఫోనుల్లో మాట్లాడుకుంటాం. ఈ జీవిత దినచర్యలలో అన్నీ మనకి అలవాటైపోయినట్టే ఒక్క 10 నిమిషాలు ఫస్ట్ ధ్యానం కూడా మనం అలవపరుచుకుంటే నిజంగా మనకి ఒక తెలియని శక్తి, ఒక ధైర్యాన్ని, ఒక ఆనందాన్ని, ఒక ఓర్పుని, ఒక నేర్పుని అన్నిటినీ మనకి ఇస్తుంది. ఇది 100%. ఎందుకంటే ఇది సత్యం. మనం ఇక్కడ కళ్ళతో చూసిన ప్రతి స్త్రీమూర్తి ఇదేదో పబ్లిసిటీ ఫంక్షను ఏదో మాట్లాడితే మనకి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఎవ్వరూ ఇక్కడ మాట్లాడలేదు. మనస్ఫూర్తిగా వారు అనుభవించినటువంటి ఒక నిజాన్ని మనందరికీ వారు చెప్పారు. వారి మాటల్లో తెలుస్తుంది డెఫినెట్గా. అదే అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాగా మరి గురువు గారు ఒక్కరే కాకుండా వారి సతీమణి గారు కూడా, వీరు ఇద్దరు కూడా ప్రతి మనిషిలోని ఈ ధ్యానాన్ని మనం ఇది చేసి వారి జీవితాల్ని మనం బాగుపరిచి అందరినీ ఆనందంగా ఉంచాలి అన్నది ఒక గొప్ప మనస్సు. అంటే ఆ గొప్ప మనస్సు భగవంతుడు మన ఎదురుగుండా ప్రత్యక్షం అవ్వలేక ఇటువంటి వారిని పంపించి మనకి సందేశాన్ని ఇస్తుంటారు. సో ఈ రోజున మరి ఎంతమంది ఇక్కడికి విచ్చేసి అందరూ కూడా వారి వారి ఎక్స్పీరియన్స్ని చెప్పడం అన్నది నిజంగా చాలా ఆనందం. అలాగే మరి ఇక్కడ లోకల్ కాకుండా ఊళ్ళ నుంచి, వైజాగ్ నుంచి, బళ్ళారి నుంచి, కర్ణాటక నుంచి, ఎక్కడెక్కడో చెన్నై నుంచి, ఇన్ని ఊళ్ళ నుంచి రావడం అన్నది నిజంగా చాలా ఆనందం. వారు నిజంగా వారి ఎక్స్పీరియన్స్ అన్నది నిజంగా అది సత్యం అన్నమాట. అందుకని వారు అంత దూరం నుంచి వచ్చి వారి ఆనందాన్ని ఇంత అందంగా వ్యక్తపరుచుకున్నారు. మరి ఈ రోజున ఎంతో బిజీగా ఉండి కూడా రామలక్ష్మణ్ గారు కూడా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో వారు మామూలుగా సినిమాల గురించి మాట్లాడకుండా ఈ ధ్యానం గురించి, జీవిత సత్యాన్ని గురించి వారు యూట్యూబ్లో, టీవీలో, ఇంటర్వ్యూల్లో చెప్తూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఫస్ట్
వీరు ఇలాగా మాట్లాడడం అన్నది మేము సినిమాలో ఉండేవాళ్ళమే, కానీ చాలా డిఫరెంట్ పర్సన్స్. సో ఇటువంటి వారి వల్ల చాలామందికి మారే అవకాశం ఉంటుంది. ఒక్క పెద్దవాళ్ళనే కాదు, ఇంట్లో ఉండే స్త్రీలనే కాదు, ప్రతి వారు మనం ఏదైనా అలవాటు చేస్తే పిల్లలకి అదే అలవాటు అవుతుంది. సో మెల్లమెల్లగా మరి గంటల తరబడి కూర్చొని ధ్యానం చేయమంటే ఎవరు చెయ్యరు కాబట్టి ఒక 10 నిమిషాలు ముందు, తర్వాత ఒక 20 నిమిషాలు, ఒక అరగంట అలాగా మరి పత్రి మహారాజ్ గారు, వారి సతీమణి గారు వారైతే తలుచుకుని వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో ఇప్పటికే చాలా వరకు వారు విజయం పొందారు. ముందు ముందు కూడా మనం అందరూ కృషి చేసి మనం ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వంతు కృషి కూడా, నా వంతు సహాయం కూడా తప్పకుండా మరి మా గురువు గారికి ఉంటుందని వారికి మరొక్కసారి వారి సతీమణి స్వర్ణమాల గారికి వారికి పాదాభివందనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే నన్ను ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ. మహిళా ధ్యాన మహాచక్రం నెంబర్ 1, ధ్యాన మహాచక్రం నెంబర్ 10. ఇది ఈ సంవత్సరం జరగబోతోంది 21 నుంచి 31 వరకు. అందరి మాటలు విన్నప్పుడు రోజారమణి గారు చెప్పినట్టు వీళ్ళు ఈ అద్భుతాలు ఇంత బాగా మాట్లాడుతూ, ఇంత తోడుగా, ఇంత సదుద్దేశంతో అందరూ ముందరికి వెళ్తుంటే ఎన్నన్నా సాధించవచ్చు. మనం ఏం చేయలేము. పత్రికారు తలబెట్టారు, ఈ యజ్ఞం ఆగుతుందా, ఈ చక్రం ఆగుతుందా, చేయకుండా ఉంటుందా? జరుగుతుంది, అత్యద్భుతంగా జరుగుతుంది. జరుపుకుందాం మనందరం. ఈసారి కన్నుల పండగ రంగురంగులతోటి ఎంతో వైభోగంగా మనందరం ధ్యాన మహాచక్రం చేసుకుందాం. నా పేరు స్వర్ణమాల పత్రి. నాది హైదరాబాద్, కానీ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాను. నేను ధ్యానం 85లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా మొదలెట్టిన మొదటి క్షణం నుంచి కూడా గంటలు గంటలు చేశాను. పొద్దున కూర్చుంటే సాయంత్రం, రాత్రి కూర్చుంటే పొద్దున్న, ఇంతవరకు లేచేదాన్ని కాదు, కదిలేదాన్ని కాదు. అంత ధ్యానం ఉండేది. ఎందుకంటే కేవలం ఒకటే టార్గెట్ పెట్టుకున్నాను, నా జీవితంలో ఒక యోగిగా మారాలి, అందరికీ నేను ఏమిటో చూపించాలనే తపన చాలా ఉండేది ఆ రోజుల్లో. ఆ విధంగానే నేను ధ్యానం చేశాను. యోగులను కలవాలనుకున్నాను, ఎంతోమంది యోగుల్ని కలిశాను, సిద్ధ పురుషులను కలిశాను. ఈ ధ్యానం అనేది మనకి ఎన్ని గిఫ్ట్లు ఇస్తుందో చూడండి. మన దగ్గరకు వస్తారు ఋషులు మునులు అందరూ కూడా. మన ఇద్దరు రుణం తీర్చుకోలేము. ఒకటి మన తల్లి రుణం, ఒకటి మనకి ఇది ఇచ్చిన ధ్యానం ఇచ్చిన గురువు రుణం. ఎంతకీ తీర్చుకోలేము. ఆ రోజుల్లో పత్రికారు నాకు చెప్పినా కూడా నేను వినేదాన్ని కాదు. ధ్యానం అంటే ఎక్కడో హిమాలయాస్లోనో ఎక్కడో కూర్చొని ధ్యానం చేయాలి, కానీ ఇలాగ ఇళ్లలో కూర్చొని ధ్యానం చేస్తారా అని అనుకునేదాన్ని నేను. ఎందుకంటే అనడానికి ధైర్యం లేదు కాబట్టి. కానీ నిజంగానే ఎక్కడున్నా కూడా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం అనేది మన చేతుల్లో విద్య. అది ఎక్కడికో ఏ స్కూల్లోకో వెళ్ళాల్సిన పని లేదు, ఏ ఇన్స్టిట్యూట్లోనూ మనకి నేర్పరు. మన ఇంట్లో మనం నేర్చుకోవాలి, మనం చెయ్యాలి. మనం చేస్తే నిజంగా అందరూ చెప్పినట్టు మన ఇల్లు బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఎప్పుడైనా కూడా ధ్యానమే పరమ ఔషధం. దీని అన్నిటికీ కూడా ఆనందానికి కారణం. కేవలం మన ఆరోగ్యం కోసమో మన సంతోషం కోసమో ధ్యానం కాదు. అందరూకి ఇది అందాలి అనే ఉద్దేశంతోనే పత్రిక ఇది మొదలెట్టారు. ఇల్లు వదిలేశారు, పిల్లల్ని వదిలేశారు, పిల్లల్ని వదిలేశారు. రోడ్లు పట్టుకొని ఎప్పుడు ఒక సంచి పట్టుకొని, ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయేవారు. కేవలం ఒక్క మనిషి కోసం ఒక ఊరికి వెళ్ళేవారు. వాళ్ళు లేకపోతే తిరుగు ప్రయాణం మళ్ళా ఎర్ర బస్సు పట్టుకొని ఇంటికి వచ్చేవారు. వాళ్ళు ఉన్నారో లేదో కూడా ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు కాబట్టి మనకు తెలియదు. అందరి ఇళ్లలో ఫోన్లు ఉండేవి కాదు.
అలాగా తిరిగి 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 ఈ రోజుకి కూడా అదే విధంగా తిరుగుతారు ఆయన. ఈ మనిషితో ఆగిపోయింది, ఈ ఊరితో ఆగిపోయింది అని కాదు, ఈ దేశంతో ఆగిపోయింది అని కాదు. ఈ రోజు చెప్పారు అన్ని దేశాల నుంచి మనకి రావాలి అని. ఒక్కొక్క దేశం నుంచి 500 మంది దాకా మనకి ఇండియన్స్ కాదు అమెరికన్స్ కావాలి, అంతమంది మన దగ్గరికి రావాలని ఆయన యొక్క కోరిక అనేది దానికంటే ఆయన యొక్క భావన అది తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే ఒక ఋషి కోరుకున్నాడంటే ఏదైనా సాధ్యం చేయగలరు. కనుక మనందరం కలిసి ఈ యొక్క యజ్ఞాన్ని, ఈ యొక్క చక్రాన్ని మహా అద్భుతంగా చేద్దామని నా యొక్క రిక్వెస్ట్ మీ అందరితోటి. మీరు అందరు చేస్తారని నాకు తెలుసు. with all the help, with everybody, we have to construct a beautiful Kailasapuri. కైలాసపురి అంటే నిజంగానే పార్వతీ పరమేశ్వరులు ఉన్న కైలాసంలాగా కనిపించాలి మనకి. ఈ ధ్యాన చక్రంతో పాటు మన డెవలప్మెంట్ కూడా అలా జరిగిపోతూ ఉండాలి పక్క నుంచి. కనుక ఇది అంతటికీ కూడా మీరందరి సహకారం కావాలి, ప్రతి వాళ్ళ హెల్ప్ కావాలి, అన్ని విధాలుగా. శారీరక హెల్ప్ కావాలి, మానసికంగా ఆలోచనలు కావాలి, ఆర్థికంగా కూడా ఫైనాన్స్ కావాలి. సో ఇవన్నీ ఉంటేనే ఏదన్నా కూడా మనం చేయగలం, సాధించగలం. కానీ దీనికంటే అన్నిటికంటే మించింది ఏంటంటే సంకల్ప బలం. ఈ సంకల్పం ఉండాలి ప్రతి వారికి, మహా అద్భుతంగా ఉండాలి అనే సంకల్పం ప్రతి ఒక్కరికి ఉంటే. కైలాసపురి అంటే కేవలం ధ్యాన మహాచక్రానికి వచ్చి 11 రోజులు ఉండడం కాదు, అక్కడ ఎప్పుడు వెళ్ళినా కూడా హాయిగా ఉండాలి, ఉండగలగాలి, ఎంతమంది వెళ్ళినా హ్యాపీగా ఉండాలి, తినాలి అనే కోరికతోటి మనం అక్కడికి రావాలి, ధ్యానం చేసుకోవాలి. అది మహా పిరమిడ్, అది దాంట్లో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నీ అందరికీ కూడా చూపించాలి. మనమే కాదు, మనతోటి చాలా మంది తీసుకొని అక్కడికి వచ్చి ధ్యానం చేయించుకుంటూ ఉండాలి. కనుక మీరందరూ చేస్తారు, చూపిస్తారు. కైలాసపురి అంటే ఏంటో మనందరం కలిసి అందరికీ తెలియచేద్దాం. మహా అద్భుతమైన ప్రదేశంగా, శక్తి క్షేత్రంలాగా మార్చాలి. అది ఆల్రెడీ అదే, మనం ఏం మార్చేది లేదు, కానీ అద్భుతంగా తీర్చిదిద్దాలి. ఇల్లు ఎప్పుడూ ఉంటుంది, కానీ దాంట్లో అన్ని కూర్చోడానికి కుర్చీలు, తినడానికి టేబుల్ లేకపోతే వంటకాలు లేకపోతే అది ఇల్లు కాదు. కనుక మనం దాంట్లో అన్ని సమకూర్చుకోవాలి. ఎంతో మంది వస్తారు, వాళ్ళందరికీ భోజన వసతి కావాలి. ఎన్నో వేల మంది వస్తారు, వాళ్ళకు ఉండడానికి స్థలం కావాలి. ఎన్నో వేల మంది వస్తారు, వాళ్ళకి బాత్రూమ్స్, టాయిలెట్స్ ఇవన్నీ కావాలి. వీటన్నిటికీ మనం ఏం చేయాలి అంటే మన ముందర ఉండి ఇదంతా మహిళల బాధ్యత, ఇంటిని చూసుకోవడం మహిళల బాధ్యత. కనుక మనందరం కలిసి ఇవి చేద్దామని నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్చి 8 నుంచి 41 రోజులు మహిళా ధ్యాన మహాచక్రం సందర్భంగా అందరం కలిసి సంకల్ప ధ్యానం చేద్దాం. 41 days పెట్టుకోండి. ప్రతి ఊళ్ళోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి ఇంట్లోనూ కూడా అందరం కలిసి ఒక 41 days. ఇప్పుడు మన ఉమెన్స్ డే ఉంది మార్చ్ 8, ఆ రోజు నుంచి ఒక 41 days ధ్యానం, ఈ సంకల్ప ధ్యానం చేసుకుందాం. ఇవే అన్ని మనకి అన్ని ఇస్తుంది. తర్వాత మార్నింగ్ 6 to 7 ఎవరింట్లో వాళ్ళు చేసుకోండి. ఎక్కడికో వెళ్ళాల్సిన, ఇందాక చెప్పినాను నేను, ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఆ సంకల్ప ధ్యానం చేసుకోండి. 6 to 7 that is very important time, because Patriji said, ఆయన ఏది చెప్తే అది వేదవాక్కు, అది అయిపోతుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఋషి ముని వాక్కులు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కనుక జాగ్రత్తగా మనం పనులు చేసుకుంటూ పోతే అవన్నీ కూడా అవుతూ ఉంటాయి. మంచి మాట అది. అందరికీ నమస్కారం అండి. నా పేరు పరిణీత. ఫస్ట్
నేను చెప్పాలనుకునేది ఏంటంటే నా చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. నా చిన్నతనము ఇద్దరి స్ట్రాంగ్ ఆడవాళ్ళ దగ్గర గడిపానండి. స్ట్రాంగ్ ఆడవాళ్ళు ఎవరు నా జీవితంలో? మా నాన్నమ్మ, మా అమ్మ. మా నాన్నమ్మ, మా అమ్మ ఇద్దరు కూడా ఓర్పుకి, సహనానికి నిదర్శనం. మా నాన్నమ్మ బాధలు అన్ని చూసింది మా నాన్న, మా అమ్మవి చూసింది నేను. సో నేను సాక్షిని, మా నాన్న సాక్షి. వారు ఎంత స్ట్రాంగ్ అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కానీ, ఎంత గట్టి దెబ్బ కొట్టినా కానీ జీవితంలో స్థిరంగా నిలబడగలిగారు. దానికి మూల కారణం ఆధ్యాత్మికత, ధ్యానం. సో వీళ్ళిద్దరికే మనం గట్టిగా చప్పట్లు కొట్టాలండి. నాకు ఎప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా నా జీవితంలో కూడా వీళ్ళిద్దరిని తలుచుకుని నేను స్ఫూర్తిని చెందుతాను ఎప్పుడైనా కానీ. మహిళా ధ్యానమా చక్రం, ఈ మహిళా ధ్యానమా చక్రము అనేది పురుషులు స్త్రీలు అని కాదండి. ఒక మేడం చెప్పినట్టు స్త్రీతత్వం ఉన్నది. స్త్రీతత్వం అంటే ప్రతి స్త్రీ పురుషులలో ఉన్న హృదయాన్ని మేల్కొల్పాలి, ఉన్న హృదయాన్ని ప్రజ్వలింపజేయాలి. అదే స్త్రీతత్వం అంటే. మనము బుర్రను ఎక్కువ ఆడేస్తుంటాం. ఈ ఆలోచనలు, ఆ ఆలోచనలు, ఏమేమో ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు, మంచి ఆలోచనలు, బుర్రను ఎక్కువ ఆడేస్తున్నాం. కానీ మనము హృదయాన్ని మర్చిపోతున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. అలా కాకుండా ఇప్పటి నుంచి మనము హృదయాన్ని అనుసరించాలి, హృదయాన్ని ఫాలో అవ్వాలి. హృదయం అంటే ఏంటండి? హృదయంలో ఉండాల్సింది ప్రేమ, ఆప్యాయత, కరుణ. ఇవన్నీ మనము పెంపొందించుకోవాలి. బుర్రను కొంచెం పక్కన పెడదాం, ఎక్కువ ఆలోచించేసాం. సో మనము హృదయాన్ని పెంచుకోవాలని చెప్పేసి ఈ మహిళా ధ్యానం చక్రం నుంచి ప్రతి స్త్రీ పురుషులు కూడా మనము చేస్తూ ఉండాలి. నాకు ధ్యానం నేర్పించినది మా నాన్న. చిన్నప్పటి నుంచి కూడా నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. నా ఫ్రెండ్స్ కి కానీ, నాతో పనిచేసే వాళ్ళతో అంతా కానీ నేను ఎప్పుడు ధ్యానం చెప్తూనే ఉంటాను కూడా. నిజంగా అండి, మహిళలు అనుకుంటే ఏది సాధించలేనిది ఏది లేదండి. ఒక మహిళ మామూలుగా ఒక మగవాడిని ప్రోత్సహిస్తేనే మగవాడు ప్రపంచమంతా ఏళ్తున్నాడు. అలాంటి మహిళ బయటకు వస్తే ప్రపంచాన్ని ఏల్దండి. సో మనలో అందరిలో ఆ శక్తి ఉంది. ఆ శక్తిని మనము మేల్కొల్పాలి. ఆ శక్తి అనేది మన హృదయంలో ఉంది. ఆలోచనలు పక్కన పెడతాం ధ్యానం చేసేటప్పుడు. ఎందుకు? ఆలోచనలతో మనకు పని లేదు కాబట్టి. సో అలాగే మన జీవితంలో కూడా హృదయాన్ని అనుసరించి, హృదయాన్ని ఫాలో అవుతూ ఉండాలి. సో ఈ మహిళా ధ్యానం చక్రం అందరికీ నా సందేశం ఏంటంటే, మీరందరూ కూడా మీ హృదయాలను తీసుకురండి. ప్రతి మనిషిలో ఒక హృదయం చూడండి. అదే నా సందేశం, నా మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా వచ్చిందండి, ధ్యాన మహిళా వచ్చిందండి, మహిళా వచ్చిందండి, ధ్యాన మహిళా వచ్చిందండి. ధ్యాన జ్ఞానం నేర్పేటందుకు ఆది గురువు తానయ్యింది, మహిళా ఆది శక్తిగా వచ్చింది. ఆది గురువు తానయ్యింది, మహిళా ఆది శక్తిగా వచ్చింది. ధ్యానము చేద్దాము రండి, మనము జ్ఞానము పొందిదమండి. ధ్యానము చేసినమంటే ఇక మోక్షదాయమేనండి. ధ్యాన
రండి మనము జ్ఞానము పొందినమండి ధ్యానము చేసినమంటే ఇక మోక్షదాయమేనండి తందన నానే తానే తానందన నానే తానే తందన నానే తానే తానందన నానే తానే తందన నానే తానే తానందన నానే తానే తందన నానే తానే తానందన నానే తానే. మహేశ్వర మహాపిరమిడ్ యొక్క అభివృద్ధి సంబంధించినటువంటి పాంప్లెట్ రాజారాణి గారు రిలీజ్ చేశారు. ధ్యానము చేసిన ఇంట ప్రతి క్షణము ఆనందమంట ధ్యానము ఉన్న చోట సిరి సంపద నిలయమంట ధ్యానము చేసిన ఇంట ప్రతి క్షణము ఆనందమంట ధ్యానము ఉన్న చోట సిరి సంపద నిలయమంట ధ్యాన బోధన చేసినమండి ముక్తి మార్గమంట ఇక మోక్షదాయమంట ముక్తి మార్గమంట ఇక మోక్షదాయమంట ధ్యానము చేద్దాము రండి మనము జ్ఞానము పొందినమండి. ఈరోజు మన అదృష్టం నేపాల్ నుంచి గురువు గారు వచ్చే గట్టిగా చెప్పకూడదాం, వారి సందేశం తీసుకుందాం. అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూల మనౌషధం అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. మరి మహాగురువుల యొక్క శ్వాస యొక్క విశ్వాసమై తద్వారా వచ్చే ఆనందాన్ని మన స్వామిత్వంగా పొందాం. అందుకని గురువులు ఇచ్చిన పేరు స్వామి విశ్వాసానంద. మరి గురువు గారు చేస్తున్న ప్రయత్నాలు మన భారతదేశమే కాకుండా ఇంకా ఎన్నో దేశాల్లో దీని యొక్క ప్రచారం జరుగుతున్నది. ఆ ప్రచారంలో భాగంగానే నేను మధ్యలో వినడం జరిగింది. తర్వాత గురువు గారిని 12 సంవత్సరాల క్రితం కలవటం, మళ్ళీ 5 సంవత్సరాల క్రితం ఢిల్లీలో డిఎల్ఎన్ శాస్త్రి గారి ప్రోద్బలంతో ఇంకోసారి కలవడం, మళ్ళీ మొన్న వనపర్తిలో జరిగిన ఒక పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు అనుకోకుండా కలవటం, మళ్ళీ ఈ ప్రోగ్రాంలో రావటం. నేను అనుకుంటున్నాను మరి ఈ మహాయజ్ఞంలో నేను కూడా చిన్న సముదాయము. మరి ఇప్పుడు నేపాల్లో పోఖరా అనే స్థానంలో పశుపతి నుంచి ముక్తినాథ్ వెళ్ళే దారిలో చిన్న ఆశ్రమం ఒకటి కట్టుకుని అన్నపూర్ణ పర్వతం ఎదురుగుండా ధవళగిరి ఎదురుగుండా ఒక చిన్న సాధనా కేంద్రం. అక్కడ కూడా సాధన ఇదే, ధ్యానం, అందరికీ శాకాహారం. కానీ నేపాల్లో ఏమైపోయిందంటే ఈ మధ్యన కొంచెం క్షుద్ర శక్తుల వలన అక్కడ టూరిజం కంట్రీ అవటం వలన కూడాను చాలా వ్యసనాలు అయిపోవడంతో 2015 నుంచి మా బోటి వాళ్ళం సహాయ కార్యక్రమాలకి వెళ్ళడం కాకుండా అక్కడే ఉండి వ్యసనాల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలని విశ్వ ప్రయత్నం చేయడంలో చిన్న చిన్న విజయాలు దొరికినాయి. 2016లో గోహత్య నిరోధం జరిగినది. వారి సంవిధానంలో అది ఒక చట్టంగా తయారై ఈ రోజున మరి టూరిజం బేస్ అయిన కంట్రీలో మనకి ఏమాత్రం గోమాంసం కనపడదు అక్కడ. ఇంకా మాలాంటి వాళ్ళం స్కూళ్ళకు యూనివర్సిటీస్కి వెళ్ళి ధ్యానంతో పాటుగా వారికి శాకాహారము, అక్కడ మంచి శాకాహారం, నేను ఇందా చెప్పిన మంత్రంలాగా శ్లోకంలాగా నాస్తి మూల మనౌషధం, మనకి ప్రకృతి ఎన్నో రకాలైన ఔషధాలను ఇచ్చింది శాకాహారం రూపంలో. మనం ఏ ప్రాణిని హింసించక్కర్లేదు. మరి ఈ విధంగా ధ్యానంలో వెళ్తూ మరి శాకాహారాలుగా మారిన వాళ్ళు ఎంతో మంది చెప్పారు, మాకు దోమలు కూడా కొట్టడం లేదండి అని. అలా ఎన్నో రకాలైనటువంటి మార్పులు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఈ విధంగానే మేము కూడా కొంచెం ముందుకు వెళ్ళి ఈ మధ్యన శాకాహారం ధ్యానంతో పాటుగా అక్కడ మరి ఈ ఇన్నిసార్లు కలిసిన తర్వాత నాకు కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహంతో అక్కడ మాకు దొరికిన కొంచెం జాగాలో అక్కడ 13 ఎకరాల ముందే దొరికింది. రేపు 3వ తారీఖున అంబాసిడర్స్ కాన్ఫరెన్స్ మార్చి 3వ తారీఖున దానికి వెళ్తున్నాను రేపు నేను. అక్కడ మాకు నేపాల్ ఎంబసీ తరఫున ఇంకొక 25 ఎకరాల అడవి మాకు ఇవ్వబోతున్నారు. దానిలో మనం
ఎకరంలో ధ్యాన కేంద్రం వేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచన. మరి మహానుభావులందరూ ముందుకు రండి, అందరం కలిసి పోఖరా అనే స్థానంలో అన్నపూర్ణ శిఖరం ఎదురుగుండా ఒక ధ్యాన మందిరం ఏర్పాటు చేసుకుందాం. మళ్ళీ రేపు జరగబోయే మహిళా ధ్యాన మహాసభకు నా వంతు తోడ్పాటుగా నాకు తెలిసిన మాతలందరినీ పిలవడానికి, సాధువులందరినీ పిలవడానికి నేను కృషి చేస్తాను. నాకు దీక్షనిచ్చిన అమ్మ కూడా బతికే ఉన్నారు కర్ణాటకలో, డాక్టర్ మాతే మహాదేవి మాతాజీ. వారిని కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. సో ఈ వంతు నేను కూడా చిన్న సమిధిలాగా ఈ బ్రహ్మర్షికి కొంచెం నా వంతు సహాయం చేస్తాను. స్వామీజీ వారికి గట్టిగా చెప్పండి కొట్టండి. వెంకటేశ్వరరావు గారు. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, మొన్న ఫిబ్రవరి 16వ తారీఖున కైలాసపురి కాంపౌండ్ వాళ్ళకి శంకుస్థాపన చేశారు. ఈ మహిళా ధ్యాన మహాచక్రం అవగాహన సదస్సుకి మా వంతుగా మా మీర్పేట తరపు నుంచి మా సోదరిమణులు మాస్టర్స్ అందరూ కలిపి ఈరోజు ఇవ్వాలని ఒక ప్లానింగ్తో సార్ ఏ పని చెప్తే చేసుకుంటూ వెళ్తూ పని చేయడమే, ఎందుకు ఏమిటి ఎలానే లేదు. వాళ్ళందరి కోఆపరేషన్తో ఈ రోజున 1,40,000 సార్ చేతికి ఇవ్వబోతున్నాను. మహిళా బంధు సోదరుడు కలిపి ఈ కాంపౌండ్ వాళ్ళకి ఇక రాబోయే రోజుల్లో మహిళా బంధు కూడా లాస్ట్ ఇయర్ చేసినట్టుగా ఈ సంవత్సరం కూడా మేము చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మీరుపేట మహిళలందరూ కలిసి కడతాల్లో కాంపౌండ్ వాళ్ళకి 1,40,000 ఇవ్వటం జరిగిందండి. ఆ మాస్టర్స్ అందరికీ ఒకసారి బిగ్ క్లాప్స్. మహేశ్వర మహా పిరమిడ్ కాంపౌండ్ వాళ్ళకి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ పిరమిడ్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం మిత్రులారా. ఒక కాంపౌండ్ వాళ్ళే కాదు, అక్కడికి ఎంతో మంది, వేలాది మంది రాబోతున్నారు. ఆ వచ్చే వాళ్ళందరికీ కూడా గేటు దగ్గర నుంచి వెల్కమ్ చెప్పడానికి ఒక రిసెప్షన్ హాల్ కట్టాలి. అన్ని భాషల్లోనూ కూడా ఏ భాష వాళ్ళు వచ్చినా కూడా ఆ భాషలో ధ్యానం చెప్పే కౌంటర్స్ ఓపెన్ చేయాలి. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించడానికి అన్నదానం కానీ, డార్మెటరీస్ కానీ, పిరమిడ్ కానీ ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టడం జరిగింది ఈ సంవత్సరం. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తికొని మనందరం కూడా ఈ ధ్యాన మహిళా చక్రం చేసుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం మిత్రులారా. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.